ఏంటి ఈరోజు మనం చెప్పుకోవాల్సింది మార్జినల్ కాస్టింగ్ కదండి. మార్జినల్ కాస్ట్ అంటే ఏంటి మీకు ఐడియా ఉన్నంత వరకు చెప్పండి. అడిషనల్ గా అర్థం కాలేదు. ఓకే, మార్జినల్ కాస్ట్ యూజ్ చేసి తీసుకుంటా. అసలు మార్జినల్ కాస్ట్ అంటే ఏంటని అడుగుతున్నా. వేరియబుల్ కాస్ట్ ని ఓకే, ఆ కాస్ట్ అన్ని కాదండి. మార్జినల్ కాస్టింగ్ అంటే ఏంటి? వేరే 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 కాస్ట్ ని సపరేట్ చేయిస్తాం. ఓకే, సో మార్జినల్ కాస్టింగ్ అంటే అంటే జనరల్ గా చాలా సార్లు మీరు వేరియబుల్ కాస్ట్ మార్జినల్ కాస్ట్ అని విన్నారా? ఆ, మరి సో మార్జినల్ కాస్టింగ్ అంటే ఏంటి? అంటే నార్మల్ కాస్టింగ్ అంటే ఏంటి అసలు ఫస్ట్? ప్రొడక్ట్ కానీ ఎనీథింగ్, ఒక ప్రొడక్ట్ లైన్ కానీ ఏదైనా ఏంటి టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అని కనుక్కోవడమే నా కాస్టింగ్. కాస్ట్ అంటే ఏంటి? స్పెసిఫిక్ ఐటమ్ కి ఎక్స్పెన్స్ ఎంత అవుతుంది, ఎంత ఇంకర్ అవుతున్నాను ఒక్కొక్క ఎలిమెంట్. ఓకేనా? అంటే ఈ పెన్ లో ఒక్కొక్క పార్ట్ కి ఎంత కాస్ట్ అవుతుంది అనేది ఎక్స్పెన్స్ అనుకుంటే, ఈ టోటల్ పెన్ వాల్యూ కనుక్కోవడం నాకు కాస్టింగ్ అవుతుంది. ఓకేనా? సో మార్జినల్ కాస్టింగ్ అంటే ఏంటి? తర్వాత మార్జినల్ కాస్టింగ్ అంటే అసలు మార్జిన్ అంటే ఏంటి? మార్జిన్ అంటే డెసిషన్ ఏంటండి? అడిషనల్ అనింది. అడిషనల్ అవ్వదు. మార్జిన్ అంటే ఏమవుతుంది? ఎక్స్ట్రా ఐ మీన్ అలాంటిది. అంటే మీకు పేపర్ లో కూడా ఒక మార్జిన్ ఉంటుందా? ఆ మార్జిన్ ఎందుకు? ఆ మార్జిన్ ఏంటి అసలు? పేపర్కి అసలు ఎందుకు మార్జిన్ కొడతాం మనం? ఏంటండి జనరల్ గా అడుగుతున్నాను. అసలు ఇప్పుడు కాస్టింగ్ అనే కాకుండా జనరల్ గా మార్జిన్ పేరు పెట్టడానికైనా ఏదో ఒక రీజన్ ఉండాలా? ఏదో ఒక రీజన్ అయితే ఉండాలా? ఆ, మరి మార్జిన్ అంటే ఏంటి? మార్జిన్ అనేది ఖచ్చితంగా స్టాండర్డ్గా ఉండాల్సిందేనా? ఎవరు ఎలా కొడితే అది మార్జిన్ అవుతుంది. పెన్ మన గీతలు కొట్టడమే కదండి మార్జిన్ అంటే పేపర్ కి, అంతే కదా? సో మీరు ఎలా మార్జిన్ ఎట్లా మార్జిన్ గీస్తే అంతలా ఉంటుంది. ఐ మీన్ అర్థమవుతుంది. మార్జిన్ అనేది ఏంటి? ఎప్పుడు ఏది స్టాండర్డ్ అయితే కాదు, బట్ మార్జిన్ మనం ఎందుకు గీస్తాం? పేపర్ కి మార్జిన్ మీరు ఎందుకు గీస్తారు? మార్జిన్ ఎప్పుడు కొట్టలేదా? ఆ, కదా, అంతే కదా. మార్జిన్ ఎందుకు మీరు చేస్తారు? ఆ మార్జిన్ లోనే రాయాలి అని అలా అర్థమవుతుంది అంటే ఒకసారి మార్జిన్. సో ఇప్పుడు మార్జిన్ పెరిగే కొద్దీ ఏమవుతుంది? మీరు రాయాలనుకున్న స్పేస్ ఏమవుతుంది? ఏమవుతుంది? పెరుగుతుంది. మార్జిన్ మీరు తగ్గించే కొద్దీ ఏమవుతుంది? మీరు రాయాల్సిన స్పేస్ ఏమవుతుంది? డిక్రీజ్ అయిపోతుంది. సరే, సో అది మార్జిన్, పేపర్ మార్జిన్. ఓకేనా? సో మార్జినల్ కాస్టింగ్ అంటే ఏంటప్పుడు? ప్రొడక్షన్ పెరిగే కొద్దీ, ఓకేనా, నా కాస్ట్ కూడా పెరుగుతూ ఉంది అనుకోండి. ఏ కాస్ట్ అయితే పెరుగుతుందో దాన్ని ఏమంటాను నేను? మార్జిన్ కాస్ట్ అంటాను. అర్థమవుతుందండి? స్టాండర్డ్ గా ఉండే దాని గురించి నేను మాట్లాడను. ఓకేనా? సో అంటే ఫిక్స్డ్ కాస్ట్ గురించి నేను మాట్లాడను ఇక్కడ. స్టాండర్డ్ అంటే ఐ మీన్ ఫిక్స్డ్ కాస్ట్ గురించి. ఫిక్స్డ్ కాస్ట్ నా ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవ్వదు కాస్ట్. ఓకేనా? బట్ నా ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితే, ఓకేనా, నాకు ఎంత కాస్ట్ అయితే ఇంక్రీజ్ అవుతుందో, అంటే 1 యూనిట్ ప్రొడక్షన్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా పే చేసింది అంటే నార్మల్ గా నాకు ఒక 100 యూనిట్స్ అనుకుందామండి నా ప్రొడక్షన్ కెపాసిటీ. అంటే మీన్ ప్రెసెంట్ నేను చేస్తున్న కెపాసిటీ యాక్టివిటీ లెవెల్. ఓకేనా? నేను 110 యూనిట్స్ లేకుంటే 101 ఆ ఎక్స్ట్రా 1 యూనిట్ చేయడానికి నాకు ఎక్స్ట్రా అయ్యే ఖర్చు ఉంది కదా, దాన్ని నేను ఏమంటానంటే మార్జిన్ అని అంటాను. ఓకేనా? మార్జిన్ అంటే మీకు ఐ మీన్ మిడిల్ లోదా లేకపోతే అవుటర్ లైనా అండి మార్జిన్ అనేది? అవుటర్ లైన్ మార్జిన్ అంటారు. ఐ మీన్ మార్జిన్ దాటి రాకూడదు అంటారు. అర్థమవుతుందో? సో ఆ మార్జిన్ ని నేను అంటే అవుటర్ మార్జిన్ ని రెడ్యూస్ చేస్తూ ఉంటే ఏమవుతుంది? నాకు ఎక్కువ రాయడం కుదురుతుంది పేపర్లో. అర్థమవుతుందా? జస్ట్ మార్జిన్ అంటే మీనింగ్ చెప్తున్నాను. అలానే మార్జినల్ కాస్టింగ్ అంటే ఏంటి అంటే, మార్జిన్ అనేది ఎప్పుడు స్టాండర్డ్గా ఉండదండి. అది మీరు ఎలాంటి మార్జిన్ పెట్టుకుంటే అలా ఉంటుంది. ఓకేనా? సో ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ నీ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి. ఆ కాస్ట్ నేను ఏమంటానంటే మార్జినల్ కాస్టింగ్ అనే అంటాను.
దాన్ని నేను సమ్టైమ్స్ వేరియబుల్ కాస్ట్ అని కూడా అంటారు. ఓకేనా? ఇప్పుడు నేను డెసిషన్ తీసుకునేటప్పుడు ఇప్పుడు నా ఓవరాల్ కెపాసిటీయే నాది 1000 యూనిట్స్ అనుకుందాం. ఇంతకు మించి ఒక యూనిట్ కూడా ప్రిపేర్ చేయలేను ఇంకా ప్రిపేర్ చేయలేను. సో నేను ఇంకో ఎక్స్ట్రా నాకు స్పెషల్ ఆర్డర్ వచ్చింది, ఒక 2000 యూనిట్స్ ప్రిపేర్ చేయమని 12,000 యూనిట్స్ కి వచ్చింది టోటల్. నా డిమాండ్ 12,000 యూనిట్స్ అయింది, అంటే 2000 యూనిట్స్ ఎక్స్ట్రాగా చేయాలి. ఓకేనా? సో నేను ఈ 2000 యూనిట్స్ ఎక్స్ట్రాగా చేయడానికి నాకు ఎంత కాస్ట్ అవుతుందో దాన్ని నేనేమంటాను, మార్జినల్ కాస్ట్ అంటాను. ఇక్కడ ఓన్లీ వేరియబుల్ కాస్ట్లే ఉన్నాయా? లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు వేరియబుల్ కాస్ట్లే మార్జినల్ కాస్ట్ సమ్ టైమ్స్ అంట, ప్రతిసారి వేరియబుల్ కాస్ట్ మార్జినల్ కాస్ట్ అవ్వవు. నీకు అంటే నీ అండర్ ద కెపాసిటీలో ఉన్నంతసేపు ఏమవుతుంది, మార్జినల్ కాస్ట్ ఏమవుతుంది, వేరియబుల్ కాస్ట్ అవుతుంది. అంటే మీ టోటల్ కెపాసిటీ, ఓవరాల్ కెపాసిటీ ఉన్నంతసేపు. అలా కాకుండా మీ ఓవరాల్ కెపాసిటీని ఎక్సీడ్ అవుతున్నారు. ఎక్సీడ్ అవుతూ ఉన్నప్పుడు మీరు ఇంకా ఎక్స్ట్రా కాస్ట్ ని బేర్ చేయాలి. ఓకేనా? సో ఆ ఎక్స్ట్రా 2000 కోసం మీరు ఎంతైతే కాస్ట్ అవుతూ ఉన్నారో దాన్ని ఏమంటారు, నేను మళ్ళీ మార్జినల్ కాస్టింగ్ అనే అంటాను. అంటే నేను డెసిషన్ తీసుకునేటప్పుడు ఆ 2000 యూనిట్స్ నేను ప్రిపేర్ చేయాలా లేదా అనే డెసిషన్ తీసుకునేటప్పుడు, అర్థమవుతుందో? అంటే ఎక్స్ట్రా నేను 2000 ప్రొడ్యూస్ చేస్తే నేను ప్రాఫిట్స్ లో ఉంటానో లాస్ లో ఉంటాననే కదా డెసిషన్ తీసుకుంటాను. అంటే యాక్సెప్ట్ చేసేటప్పుడు, కాంట్రాక్ట్ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఆ 2000 యూనిట్స్ నేను ప్రొడ్యూస్ చేస్తే నాకు ప్రాఫిట్ ఉందా లాస్ ఉందా నేను ఎక్స్పెక్ట్ చేసే కదా యాక్సెప్ట్ చేయాలా లేకపోతే డిక్లైన్ చేయాలని తెలుసుకుంటాను. ఓకేనా? సో ఈ 2000 యూనిట్స్ నేను ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ చేయడం కోసం నాకు ఎంత కాస్ట్ అయితే అవుతుందో దాన్ని నేను టోటల్ మార్జినల్ కాస్ట్ అని అంటాను. ఓకేనా? ఇప్పుడు మార్జినల్ కాస్ట్ పర్ యూనిట్ ఎప్పుడు ఎలా వస్తుంది, ఆ ఎక్స్ట్రా కాస్ట్ ఎంత అయితే అయిందో డివైడ్ బై 2000 యూనిట్స్ చేస్తే నాకు ఏమొస్తుందండి, పర్ యూనిట్ కాస్ట్ మార్జినల్ కాస్ట్ నాకు వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో మార్జినల్ రెవెన్యూ అంటే ఏంటండి అప్పుడు మరి? సో కాస్ట్ లానే 2000 కి ఎంతైతే రెవెన్యూ నాకైతే ఎంతైతే వస్తుందో ఎక్స్ట్రా రెవెన్యూ, ఎక్స్ట్రా ప్రొడక్షన్ కి ఎక్స్ట్రా రెవెన్యూ ఏదైతే వస్తుందో దాన్ని నేను మార్జినల్ రెవెన్యూ అని అంటాను. ఓకేనా? అర్థమవుతుందా? సో ఈ మార్జినల్ ప్రాఫిట్ ని నేను ఏమంటాను, కాంట్రిబ్యూషన్ అని అంటాను, లైక్ మార్జినల్ ప్రాఫిట్ అని అంటారు. అర్థమవుతుందండి? అర్థమైందా డిఫరెన్స్? అర్థమవుతుందా? సో వేరియబుల్ కాస్ట్లు వేరు, మార్జినల్ కాస్ట్లు వేరు, ఇంక్రిమెంటల్ కాస్ట్లు వేరు. మళ్ళీ సమ్టైమ్స్ ఇంక్రిమెంటల్ కాస్ట్ ని మార్జినల్ కాస్ట్ అని అంటాను. ఇప్పుడు నేను 2000 ఓవర్ ద కెపాసిటీ లెవెల్ నేను వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు 2000, ఇప్పుడు నేను 2000 కి ఇన్వాల్వ్ కాస్ట్ అంతా ఏమవుతుంది నాకు, ఇంక్రిమెంటల్ కాస్టే కాదు. ఆ ఇంక్రిమెంటల్ కాస్ట్ నాకు ఏమైంది ఇప్పుడు, మార్జినల్ కాస్ట్ అయింది. ఓవర్ ద కెపాసిటీ వెళ్ళక ముందు నాకు అసలు ఏమైనా ఇంక్రిమెంటల్ కాస్ట్ ఏమైనా ఉన్నాయా? లేదు. అర్థమవుతుందా? నా కెపాసిటీ బౌండరీస్ లో నేను వర్క్ చేస్తూ ఉన్నప్పుడు నా మార్జినల్ కాస్ట్ ఏమవుతుంది, వేరియబుల్ కాస్ట్ అవుతుంది. అంతే కదండి, ఫిక్స్డ్ కాస్ట్ పెరగవు ఎక్స్ట్రా 1 యూనిట్ కి ఏమి. అంతే కదా? సో ఎక్స్ట్రా 1 యూనిట్ నాకు ఏం పెరుగుతాయి, డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ పెరుగుద్ది, డైరెక్ట్ లేబర్ కాస్ట్లు పెరుగుతాయి, వేరియబుల్ కాస్ట్లు ఏమైనా ఉంటే అవి పెరుగుతాయి. అంతే కదా? వాటిని నేను ఏమంటాను, మార్జినల్ కాస్ట్ అని అంటాను. అర్థమవుతుందా? నా కెపాసిటీలోనే నేను వర్క్ చేస్తూ ఉంటే వేరియబుల్ కాస్ట్లు అన్ని ఏమవుతాయి, మార్జినల్ కాస్ట్లు అవుతాయి. అంతేనా? సో నేను ఎక్స్ట్రాగా వర్క్ చేస్తున్నాను, నా కెపాసిటీ మించి వర్క్ చేస్తూ ఉంటే, ఓకేనా, అప్పుడు నాకు మార్జినల్ కాస్ట్ ఏమవుతుందండి, ఇంక్రిమెంటల్ కాస్ట్ అవుతుంది. ఇంక్రిమెంటల్ కాస్ట్ నా మార్జినల్ కాస్ట్ అవుతుంది. సమ్ టైమ్స్ నేను మీరు చాలా సార్లు విని ఉంటారు కదా, వేరియబుల్ కాస్ట్ ని మార్జినల్ కాస్ట్ అని అంటారు అని. అలానే ఇంక్రిమెంటల్ కాస్ట్ ని కూడా మార్జినల్ కాస్ట్ అనే అంటారు సమ్ టైమ్స్. ఈ కొన్నిసార్లు ఎలా అంటారు, కొన్నిసార్లు అలా అంటారు. ఇప్పుడు ఇన్సైడ్ ద కెపాసిటీ బౌండరీస్ లోనే మీరు వర్క్ చేస్తూ ఉంటే వేరియబుల్ కాస్ట్ అంటే మార్జినల్ కాస్ట్లు అవుతాయి. ఓకేనా? అవుట్ సైడ్ ద కెపాసిటీ మీరు వర్క్ చేస్తూ ఉంటే ఓన్లీ వేరియబుల్ కాస్ట్లే ఉండవు, ఫిక్స్డ్ కాస్ట్లు కూడా సమ్ పోర్షన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్లు ఉంటాయి దాంట్లో. ఇప్పుడు రెంట్ అవసరం లేదు, రెంట్ పెరగదు. అవునా? ఇప్పుడు నేను ఎక్స్ట్రా మషినరీ తీసుకొచ్చి నేను ఇన్స్టాల్ చేయాలండి ఎక్స్ట్రా ప్రొడక్షన్ కోసం, నా రెంట్ ఏమన్నా పెరుగుద్దా? లేదు. బిల్డింగ్ రెంట్ పెరగదు. ఏమేమి పెరుగుతాయి, మిషనరీ కాస్ట్ ఉంటుంది, లేకుంటే లీజ్ తీసుకొస్తే లీజ్ కాస్ట్ ఉంటుంది, దానికై ఎక్స్ట్రా ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇవి మాత్రమే ఫిక్స్డ్ కాస్ట్, అంతేగాని ఓవరాల్ రెంట్ ఏం పెరగదు నాకు, లేకుంటే లీజ్ అగ్రిమెంట్ లో లీజ్ ఏమి ఇంక్రీజ్ అవ్వదు. ఓకేనా? సో నేను తీసుకునే బిల్డింగ్ ఇన్సూరెన్స్ ఏమి నాకేం ఎక్స్ట్రా అవ్వదు. అంతే కదా? సో పర్టికులర్ గా ఆ మషినరీకి నేను ఏదైతే ఎక్స్ట్రా ఖర్చు చేస్తున్నానో అది మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది, అది ఇంక్రిమెంటల్ కాస్ట్. దాన్ని నేను ఏమంటాను, టోటల్ మార్జినల్ కాస్ట్ అని కూడా అంటాను. అర్థమవుతుందా? సో మీకు ఆ మైన్యూట్ డిఫరెన్సెస్ తెలియాలి ప్రతి కాస్ట్ కి. ఓకేనా? అర్థమవుతుంది? సో నేను ఇక్కడ మార్జినల్ కాస్ట్ గురించి నేను మాట్లాడుతూ ఉంటాను. సరే, కాస్ట్ షీట్ ఎందుకు ప్రిపేర్ చేస్తాను నేను? కాస్ట్ షీట్ అనేది దేంట్లో పార్ట్ అండి, కాస్టింగ్ లోనే ఒక పార్ట్. కాస్ట్ షీట్ అనేది కాస్టింగ్ లో ఒక పార్ట్, ఒక టైప్. సో టోటల్లీ ట్రెడిషనల్ కాస్టింగ్ నేను ఏమంటానంటే కాస్ట్ షీట్ అని అంటాను. ఓకేనా? అంటే కాస్ట్ షీట్ లో నేనేం తెలుసుకుంటానండి, కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్ నేను అసర్టైన్ చేస్తాను.
అంతే కదా. కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఎంత అవుతుందో అసర్టైన్ చేస్తాను అక్కడ అంతే. దాంట్లో నేనేం డెసిషన్స్ ఏం తీసుకోను ఇక్కడ. నేను ఒకవేళ డెసిషన్ తీసుకున్నా ఏ డెసిషన్ తీసుకుంటాను, వెరీ ట్రెడిషనల్ గా ఎంత సేల్ చేయాలని తెలుసుకుంటాను అంతే. అర్థమవుతుందండి. ఎక్కడ రిడ్యూస్ చేయాలి కాస్ట్ ని, లేకుంటే ఎక్కడ కాస్ట్ ని కంట్రోల్ చేయాలి, ఇవన్నీ నేను పట్టించుకోను ఇక్కడ. ట్రెడిషనల్ వేలు. నేను ఒక కుండ తయారు చేస్తున్నాను, లేకపోతే ఏదైనా ఒక ఒక ప్రొడక్ట్ తయారు చేస్తున్నానండి, నేనేం పట్టించుకోవట్లేదు. జస్ట్ చాలా అంటే మీన్ ఒక ఓల్డ్ మ్యాన్ లాగా అనుకుంటే నేనేం చేస్తాను, జస్ట్ ప్రిపేర్ చేస్తాను నీట్ గా, క్వాలిటీ ఉండేలా చూసుకుంటాను. అంటే నా ప్రొడక్ట్ సేల్ అవుద్దలేదో చూసుకునేలాగా ప్రిపేర్ చేస్తాను ఫస్ట్ నేను. అంతే కదా. దాన్ని ఏం చేస్తాను, నేను సెల్లింగ్ ప్రైస్ ఎంత పెడితే సేల్ అవుద్దో అని చూసుకుంటాను అంతే, ట్రెడిషనల్ వేలో. సో నా కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్ కనుక్కుంటాను. కనుక్కున్న తర్వాత ఎంత ప్రాఫిట్, నేను చేసిన వర్క్ కోసం నేను ఎంత ప్రాఫిట్ పెట్టుకోవాలి, సో దాన్ని బట్టి నేను ఏం చేస్తాను, సెల్లింగ్ ప్రైస్ ని అసెస్ చేసుకుంటాను. అది జనరల్ ట్రెడిషనల్ గా కాస్ట్ షీట్. ఓకేనా. బట్ మార్జినల్ కాస్టింగ్ అంటే ఏంటి, మార్జినల్ కాస్టింగ్ నేను ఏం చేస్తాను అంటే డెసిషన్స్ తీసుకుంటాను. అంటే ఎక్స్ట్రాగా ఒక ప్రొడక్ట్ నేను ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే నాకు ఎంత ఎక్స్ట్రా కాస్ట్ అవుతుందో నాకు తెలుస్తూ ఉంటుంది మార్జినల్ కాస్టింగ్ లో. అది ఎలా తెలుస్తుంది, ఆ టైంకి వేరియబుల్ ఎంత ఉంది, ఓకేనా, ఎక్స్టెంట్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత వరకు ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు కెపాసిటీని ఇంక్రీజ్ చేశాను అనుకోండి, ఫిక్స్డ్ కాస్ట్లు ఏమైపోతాయి, స్టాండర్డ్ గా ఉండకుండా ఏమవుతాయండి, ఇంక్రీజ్ అయిపోతాయి. అవి కూడా ఐ మీన్ సమ్ ఎక్స్టెంట్ వరకు వేరియబుల్ అవుతాయి, వేరీ అవుతుంది. అంతే కదా. ఫిక్స్డ్ కాస్ట్ ఏమవుతుంది, వేరీ అవుతుంది. ఇన్సైడ్ ద కెపాసిటీ ఉంటే ఏమవుతుంది, అప్పుడు దాకా ఉన్న ఫిక్స్డ్ కాస్ట్ ఫిక్స్డ్ గానే ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను డెసిషన్ తీసుకోవాలి అన్నప్పుడు మార్జినల్ కాస్ట్ నేను ఎప్పుడు ఎందుకు యూస్ చేస్తాను అంటే డెసిషన్స్ తీసుకోవడం కోసం. అంటే ఎక్స్ట్రా ఒక యూనిట్ నేను తయారు చేయాలా లేదా. ఫస్ట్ థింగ్ నేను కాస్టింగ్ అని చెప్పినప్పుడు ఏమన్నాను, ఒక పెన్, ఈ పెన్ తీసుకుంటే పెన్ కాస్ట్ ఎంత అని కనుక్కున్నాను. ఎందుకు ఈ పెన్ కాస్ట్ నేను కనుక్కున్నాను అంటే దీని ఎంత సెల్లింగ్ ప్రైస్ పెట్టాలి అనేది నా ఆబ్జెక్టివ్ ట్రెడిషనల్ వేలో, కాస్ట్ షీట్ లో. ఓకేనా. అదే ఇప్పుడు నేను మార్జినల్ కాస్టింగ్ అప్లై చేయాలి అనుకుంటున్నాను. నేను అప్లై చేయాలి అనుకుంటున్నప్పుడు మార్జినల్ కాస్టింగ్, ఓకేనా, మార్జినల్ కాస్టింగ్ నేను అప్లై చేయాలనుకుంటున్నాను ఇప్పుడు. మార్జినల్ కాస్టింగ్ అంటే ఏంటి, ఇక్కడ ఒక యూనిట్ నేను ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ చేస్తుంటే నాకు ఎంత కాస్ట్ అవుతుంది ఆ ఒక్క యూనిట్ కి అని తెలుసుకోవాలనుకుంటున్నాను. అంతే కదా. సో ఇక్కడ ఏంటిది, డిసిషన్ తీసుకోవడం. అంటే ఎక్స్ట్రా ఒక యూనిట్ తయారు చేయాలా లేదా, లేకుంటే స్పెషల్ ఆర్డర్కి నేను వెళ్ళాలా లేదా ఎక్స్ట్రాగా, అంటే ఓవర్ ద కెపాసిటీ అనుకుంటే ఆ సిచ్యువేషన్. సో ఇది మార్జినల్ కాస్ట్. సో ఇప్పుడు నేను ఈ డెసిషన్స్ అన్ని తీసుకోవాలి అంటే నేను ఏం డివైడ్ చేయాలి, ట్రెడిషనల్ వేలో టోటల్ నాకు అవుతున్న కాస్ట్ అంతా కన్సిడర్ చేయాలా, టోటల్ గా అవుతున్న కాస్ట్ మొత్తాన్ని కన్సిడర్ చేయాలి ఓవరాల్ పిక్చర్ లో. బట్ నేను ఏం చేయాలి, ఏ ఫిక్స్డ్ గా ఉన్నా, అంటే నేను ఎక్స్ట్రాగా ఒక యూనిట్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే నాకు ఎక్స్ట్రాగా ఏ కాస్ట్ అవుతుందో తెలుసుకోవాలి ఫస్ట్ నేను. అప్పుడే నేను ఆ కాస్టింగ్ ని ప్రాపర్ గా దాని ఆబ్జెక్టివ్ అచీవ్ చేయగలను. అంతే కదండి. మార్జినల్ కాస్ట్ ఆబ్జెక్టివ్ ని అచీవ్ చేయగలను. మార్జినల్ కాస్టింగ్ అంటే ఏంటి, ఒక యూనిట్ ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ అవుతుంటే నాకు ఎంత కాస్ట్ అవుతుందో తెలుసుకోవడం. అంతేనా. సో ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ అవుతుంటే ఎక్స్ట్రాగా కాస్ట్ అవుతూ ఉంది అంటే నేను ఏం చేయాలి, ఇక్కడ నేను వేరియబుల్ కాస్ట్లు ఏమన్నా పక్కన తీసి పెట్టుకోవాలి. అలా చేంజ్ అవుతున్న కాస్ట్ అనేది పక్కన తీయాలి. నేను టోటల్ గా ఇక్కడ అంటే ఇప్పుడు నేను కాస్ట్ షీట్ లో మాట్లాడుతున్నట్టుగా ఓవరాల్ మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ అని పెట్టి చెప్తే సరిపోదు ఇక్కడ. అర్థమవుతుందా. ఇక నేను కనుక్కుంటున్న సెల్లింగ్ ప్రైస్ గురించి కాదు. నేను ఇక్కడ ఎందుకు మార్జినల్ కాస్ట్ లోకి ఎంటర్ అయ్యాను అంటే అసలు ప్రొడ్యూస్ చేయాలా లేదా. అర్థమవుతుందండి. ఆ ఎక్స్ట్రా ప్రొడక్షన్ లోకి ఎంటర్ అవ్వాలా లేదా అనే డిసిషన్ కోసం నేను కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో నేను ఇక్కడ అలాంటి డిసిషన్ తీసుకోవాలి అన్నప్పుడు నేను ఎలాంటి కాస్ట్ ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది, దానికి ఏవైతే రిలేటెడ్ గా ఉన్నాయో, ఆ క్యారెక్టరిస్టిక్స్ కి ఏవైతే రిలేటెడ్ గా ఉన్నాయో ఆ కాస్ట్ నేను సపరేట్ చేయాలి. ఓకేనా. సో ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటే కాస్ట్ కూడా ఎక్స్ట్రా అవుతూ ఉంటే ఆ కాస్ట్ నేను సపరేట్ చూపించుకోవాలి. ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ అయినా ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ అవ్వకపోయినా కాస్ట్ అనేవి స్టేబుల్ గా ఉన్నాయి, ఫిక్స్డ్ గా ఉన్నాయి, ఆ కాస్ట్ అనేది నేను సపరేట్ గా చూపించుకోవాలి. అప్పుడు మాత్రమే నేనేంటి ఎగ్జాక్ట్ గా చెప్పగలను ఎక్స్ట్రాగా ప్రొడక్షన్ అవుతూ ఉంటే ఎక్స్ట్రాగా ఎంత కాస్ట్ అవుతుంది అని. ఆ రెండు కలిపేసి క్లబ్ చేస్తున్నాను అనుకోండి, మిక్స్ చేస్తూ ఉంటే నేను చెప్పలేను ఎంత ఎగ్జాక్ట్ గా, అంటే ప్రిసైజ్ గా చెప్పలేను ఎంత కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అని. ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాయి దాంట్లో. సో నేను ఏం చేస్తానంటే ఫిక్స్డ్ కాస్ట్ సపరేట్ చేసేస్తాను కంప్లీట్ గా. ఓకేనా. ఫిక్స్డ్ కాస్ట్ సపరేట్ చేసి ఫిక్స్డ్ గా ఉంచేస్తాను, ఇవి పెరగవు, ప్రొడక్షన్ కాస్ట్ లోకి రావు ఇక అని. అంటే ఎక్స్ట్రా ప్రొడ్యూస్ అవుతూ ఉన్నా ఇదేం ఎక్స్ట్రా కాస్ట్ అవ్వదు. సో వీటిని నేను సపరేట్ చేసేస్తాను. ఇలా సపరేట్ చేశాను కాబట్టి ఏం చేస్తాను, డెసిషన్ తీసుకోండి. అర్థమవుతుందండి. బట్ నేను కెపాసిటీ ఇంక్రీజ్ చేశాను. కెపాసిటీ ఇంక్రీజ్ చేసినప్పుడు ఈ ఫిక్స్డ్ కాస్ట్ ఇలానే ఉన్నాయి. ఈ ఫిక్స్డ్ కాస్ట్ లో సమ్ పోర్షన్ పెరుగుతుంది. అంతే కదా. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎక్స్ట్రా మిషనరీ కాస్ట్ అవ్వచ్చు, ఎక్స్ట్రా ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు. ఓకేనా. ఎక్స్ట్రా రెంట్, అదే ఆ మిషనరీ తీసుకొచ్చినప్పుడు మనకి లీజ్కి ఏమన్నా మిషనరీ తీసుకొచ్చుకొని ఉంటే
ఆ ఎక్స్ట్రా లీజ్ పేమెంట్స్, ఎక్స్ట్రా మిషనరీ, ఇంకా ఇంకా ఎక్స్ట్రా దానికి ఇచ్చే రా మెటీరియల్, ఇంకేమీ వేరియబుల్, ఎక్స్ట్రా రా మెటీరియల్, ఎక్స్ట్రా లేబర్, ఓకేనా, ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ ఏమన్నా అవుతూ ఉంటే దానికి, ఓకేనా, లూబ్రికేషన్ టైప్ అవ్వచ్చు, లేకపోతే ఇలాంటి మిషనరీ లూబ్రికేషన్స్ అంటే ఐడియా ఉందండి? లూబ్రికేషన్ అంటే తెలియదు, గ్రీజ్ వేయడం. ఇప్పుడు మెషినరీ ఉందండి, మెషినరీకి గ్రీజ్ అవి అప్లై చేయకుండా ఉంటే అవి రఫ్ అయిపోతాయి, రఫ్ అయిపోతాయి, దానికి రస్ట్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో స్మూత్ గా రన్ అవ్వాలి, సౌండ్ రావడం లేకపోతే స్ట్రక్ అవ్వడం ఇలా అంతా ఉండకూడదు కదా. సో దానికి ఏం చేస్తూ ఉంటాం మనం, ఒక షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారంగా లూబ్రికేషన్ చేస్తూ ఉంటాం, క్లీన్ చేసుకుంటూ లూబ్రికేట్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం బండి కొన్నా కూడా బండిని అలాగే వాడుకుంటూ ఉన్నాం కదండి. బైక్ ఉన్న మన దగ్గర మనం ఏం చేస్తాం, వాటర్ సర్వీస్ ఇస్తాం, తర్వాత ఏం చేస్తాం, ప్రతిసారి వాటర్ సర్వీస్ ఇస్తామా? కాదు, కొన్నిసార్లు ఆయిల్ సర్వీస్ ఇస్తాం. అవునా, ఐడియా ఉందా? సో ఆయిల్ సర్వీస్ ఏం చేస్తారు, వాళ్ళు లూబ్రికేట్ చేస్తారు. వాటర్ సర్వీస్ జస్ట్ వాటర్ కొట్టేస్తారు అంతే అండి, అంతే, ఫోమ్ వేసి వాటర్ కొట్టేస్తారు. మీరు ఆయిల్ సర్వీస్ ఇస్తే ఏం చేస్తారు, చెయ్యిని ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ క్లీన్ చేస్తారు ఆయిల్తో. అప్పుడు ఏమవుతుంది, స్మూత్ గా రన్ అవుతూ ఉంటుంది. అర్థమవుతుందా? సో బిజినెస్ ఇవన్నీ ఏంటి, కొన్ని వేరియబుల్ ఉంటాయి, కొన్ని ఫిక్స్డ్ గా ఉంటాయి. ఇప్పుడు నేను లూబ్రికేషన్ అనేది ప్రొడక్షన్ లోనే ఉన్నాను అనుకోండి, ఏం జరిగింది ఇంతవరకు, అంటే ఐ మీన్ నేను ప్రొడక్షన్ ఎంత చేసినా కూడా ఏం చేస్తాను, లూబ్రికేషన్ అనేది కూడా ఒకేలాగా లూబ్రికేషన్ చేస్తాను. ఇప్పుడు ప్రొడక్షన్ తక్కువగా ఉన్నారు కదా అని చెప్పేసి తక్కువ చేస్తాను సర్వీసింగ్ అనేది, అలా కాదు. నాకు మెయిన్ ఏంటి, మిషనరీ కాస్ట్లీ, ప్రొడక్షన్ ఎంత జరిగినా కూడా. సో నేను ప్రొడక్షన్ తక్కువ జరిగినా ఎక్కువ జరిగిన లూబ్రికేషన్ అనేది ఫిక్స్డ్ గా ఇంతే చేస్తాను, ఒకేలా చేస్తాను. బట్ నా కెపాసిటీ ఇంక్రీజ్ అయ్యి ఎక్స్ట్రా మషనరీ వస్తే మళ్ళీ నా లూబ్రికేషన్ కాస్ట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ ఇంక్రిమెంటల్ కాస్ట్ కూడా నేను మార్జినల్ కాస్ట్ లోకి ఇన్వాల్వ్ చేసుకుంటాను. ఏం సార్? అమ్మో! చేశాను అనుకుంటాను సార్, నేను ఇందాక చేశానని సార్ స్టాప్ చేయలేదు, నేను స్టాప్ చేశాను, స్టార్ట్ చేయడం మర్చిపోయాను. జూమ్ లో ఉంది, జూమ్ లో రికార్డ్ చేశాను. సారీ సార్. ఓకే, ఇలాగే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. మనం వచ్చేటప్పటికి అన్ని ఎట్లా ఉన్నాయి అట్లానే ఉంటే మనం కావాలని సెట్ చేసుకుంటాం. ఎక్స్ట్రా వర్క్ ఉంటే మొత్తం మైండ్ అంతా పోతుంది. అంటే మనం స్టాప్ చేసాం కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేయడం మర్చిపోయాను నేను, ఏదో ఫ్లోలో పడిపోయి. ఓకే, సర్లేండి. మార్జినల్ కాస్టింగ్ అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ మనకి, మళ్ళీ ఫస్ట్ నుంచి అలా ఏం లేదు, మామూలు మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మార్జినల్ కాస్టింగ్ అంటే ఏంటి, ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటే ప్రొడక్ట్, దానికి ఎంత ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది మనకి అనే ఆ మార్జిన్, ఆ ఎక్స్ట్రా మార్జిన్, ఓకేనా, దాన్ని నేను ఏమంటానంటే మార్జినల్ కాస్టింగ్ అని అంటాను. ఓకేనా. సో ఈ మార్జినల్ కాస్టింగ్ నేను ఎందుకు యూస్ చేస్తానంటే డెసిషన్ తీసుకోవడానికి యూస్ చేస్తాను. ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ చేయాలా, ప్రొడ్యూస్ చేయొద్దా, లేకుంటే ఎక్స్ట్రా మెషినరీ నేను పర్చేస్ చేయాలా, అంటే స్పెషల్ ఆర్డర్స్ తీసుకోవాలా, లేకుంటే స్పెషల్ ఆర్డర్స్ తీసుకోవద్దా. ఓకేనా, అర్థమవుతుందా? అండ్ ఈ మార్జినల్ కాస్టింగ్స్ అనేది ఎక్కడెక్కడ యూస్ చేస్తామండి జనరల్ గా, అంటే నీ ఇంట్రా డిపార్ట్మెంటల్ గా యూజ్ చేసుకుంటాం. అంటే ఒక డిపార్ట్మెంట్ లోంచి పాస్ ఆన్ అవుతూ ఉన్నాయి అనుకోండి కాంపోనెంట్స్. ఇప్పుడు ఒక పెన్ రెడీ అవ్వాలి అంటే దీనికి చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకేనా, ఒక్కొక్క ప్రాసెస్ లో ఒక్కొక్క కాంపోనెంట్ రెడీ అవుతూ ఉంటుంది. ఓకేనా. అండ్ ఇది అంటే మనం ఓన్లీ ఇంటర్ అంటే ఇంట్రా డిపార్ట్మెంట్ మాత్రమే ఉంటుంది, అంటే ఇంటర్ డిపార్ట్మెంట్ సేల్స్ మాత్రమే ఉంటాయా? లేదు, మనకి బయట నుంచి స్పెషల్ ఆర్డర్స్ కూడా వస్తూ ఉంటాయి, లేకపోతే మనం బయట సేల్ చేస్తూ ఉంటాం. అంతే కదండి, అర్థమవుతుందా? సో ఇండిపెండెంట్ గా సేల్ చేస్తూ ఉంటాం, అండ్ అలానే ఇంటర్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్స్ ఏమన్నా ఉంటే ఇంటర్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం మనం. ఓకేనా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఏం చేస్తాం మనం, మార్జినల్ కాస్ట్ ఎంతో తీసుకొని అక్కడ డెసిషన్స్ తీసుకోవాలా లేదా చూసుకుంటూ ఉంటాం. అంటే ఇంటర్ డిపార్ట్మెంట్స్ లో మనకి ఎక్కువ కాస్ట్ వస్తుందా, అంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుందా, బయట మనం సేల్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తుందా. ఓకేనా. సో ఈ మార్జినల్ కాస్టింగ్ అంటే అప్పుడు మనకి ఏం తెలుస్తుంది, జస్ట్ ప్రాఫిట్ మాత్రమే తెలుస్తుంది. డెసిషన్స్ అనేవి ఏంటంటే డెసిషన్ లో ఒక పార్ట్ మాత్రమే అండి. ఫినాన్షియల్ అంటే ఫినాన్షియల్ గా మనం పట్టించుకునేది ఒక పార్ట్ మాత్రమే. ఓకేనా. కొన్ని పార్ట్స్ లో మనం ఏం పట్టించుకుంటాం, నాన్ ఫినాన్షియల్ ఫ్యాక్టర్స్ కూడా మనం కన్సిడర్ చేస్తాం. అర్థమవుతుందా? అర్థమైందా? అంటే ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు నేను ప్రతిసారి ఫినాన్స్ కాస్ట్లు మాత్రమే పట్టించుకుంటాను అంటే అలా ఏం కాదు. ఓకేనా. సమ్ టైమ్స్ ఏం చేస్తాను, నేను నాన్ ఫినాన్షియల్ కాస్ట్లను కూడా నేను కన్సిడర్ చేస్తూ రావాల్సి వస్తుంది. ఇప్పుడు నేను షట్ డౌన్ చేసేయాలండి. ఓకేనా, అంటే ఇక్కడ నాకు కాస్ట్లో రావట్లేదు, అన్అవైలబుల్ ఫిక్స్డ్ కాస్ట్ కూడా నేను రికవర్ చేయలేకపోతున్నాను అనుకున్నాను. ఓకేనా. సో నేను ఇప్పుడు
బట్ కాస్ట్ అనేది చాలా తక్కువ అనుకున్నాం అంటే రెంట్ నేను చాలా తక్కువకే వచ్చింది. బట్ నేను అసలు నాకు బిజినెస్ జరగట్లేదు. ఓకేనా? అండ్ నేను బేర్ చేయగలను కూడా రెంట్. ఆ రెంట్ నేను నాకు బయట వేరే బిజినెసెస్ ఉన్నాయి. బట్ ఈ సెగ్మెంట్ మాత్రం నాకేమవుతుంది అంటే ఆ ఫిక్స్డ్ కాస్ట్ కూడా రికవర్ అవ్వట్లేదు ప్రెసెంట్ సిచ్యువేషన్స్. ఎకనామిక్ కండిషన్స్ అన్ని చేంజ్ అయిపోయడం వల్ల ఏం జరిగిందంటే ఆ పర్టికులర్ బిజినెస్ నేను రన్ చేయలేకపోతున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను షట్ డౌన్ చేయాలా లేదా అనే పాయింట్ నేను ఒకటి తీసుకోవాలి. ఇలా షట్ డౌన్ చేయాలా లేదా పాయింట్ తీసుకునేటప్పుడు ఇక్కడ నేను ఫినాన్షియల్ మ్యాటర్స్ ఏమేమి తీసుకుంటాను, అసలు అనవైలబుల్ కాస్ట్ నేను రికవర్ చేయగలుగుతున్నానా లేదా. అర్థమవుతుందా? అనవైలబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటండి? రెంట్. అంటే ఖచ్చితంగా నువ్వు బిజినెస్ చేయాలంటే అది ఖచ్చితంగా ఉండాల్సింది, ప్రొడక్షన్ చేసినా చేయకపోయినా. ఓకేనా? సో ఆ అనవైలబుల్ ఫిక్స్డ్ కాస్ట్లు కూడా నేను ఇంకా రికవర్ చేయలేకపోతున్నాను అంటే షట్ డౌన్ చేసుకోవాల్సి వస్తుంది అని నేను అమౌంట్ల పరంగా మాట్లాడతాను. మనీ టర్మ్స్ లో మాట్లాడతాను. నాన్ మానిటరీ టర్మ్స్ లో ఎలా మాట్లాడాల్సి వస్తుంది, ఏమేమి కన్సిడర్ చేయాల్సి వస్తుంది చెప్పండి మీకు అనిపించింది. ఇప్పుడు నేను షట్ డౌన్ చేయాలండి. నేను షట్ డౌన్ చేయాలంటే కాస్ట్ చూసుకున్నాను. నేను ఖచ్చితంగా నాకు రెంట్ మనీ కూడా రావట్లేదు. నేను దేనికోసం దానికి ఎంత రెంట్ పే చేస్తున్నానో ఆ రెంట్ అమౌంట్ కూడా రావట్లేదు. నాకు సపరేట్ ఇంకో బిజినెస్ కూడా ఉంది, దాంట్లో మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి. కావాలంటే ఆ ప్రాఫిట్స్ నుంచి రెంట్ పే చేసుకోగలను. ఓకేనా? అది పక్కన పెడదాం ఆ సినారియోని. బట్ ఇప్పుడు నేను రెంట్ కూడా నేను రికవర్ చేయలేకపోతున్నాను. ఇలా రెంట్ కూడా రికవర్ చేయలేకపోయినప్పుడు నేను షట్ డౌన్ చేయాలనుకుంటున్నాను. ఇలా నేను మానిటరీ టర్మ్స్ లో నేను ఒక కన్సిడరేషన్ తీసుకున్నాను. నాన్ మానిటరీ కన్సిడరేషన్స్ కూడా కొన్ని ఉంటాయి కదా, ఉండవా? ఎగ్జాంపుల్ అంటే నాన్ మానిటరీ అంటే మనీ ఇన్వాల్వ్ అవ్వదు అసలు. ఇప్పుడు నేను షట్ డౌన్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఇప్పుడు మనీ అనేది ఏ టర్మ్స్ లో మాట్లాడతానండి? మోస్ట్ ఆఫ్ ది కేస్ షార్ట్ టర్మ్ లో మాట్లాడతాను. అంతేనా? షార్ట్ టర్మ్ ప్రెసెంట్ డిసిషన్ తీసుకోవాలా లేదా అని ఆలోచిస్తాను. సో నాన్ మానిటరీ టర్మ్స్ లో నేను ఏం ఆలోచిస్తాను నాన్ మానిటరీ టర్మ్స్ లో? మానిటరీ టర్మ్ అంటే నేను మళ్ళీ మాట్లాడుతున్నాను, మీకు ప్రాఫిట్ వచ్చిందా లేదా అనేది మానిటరీ టర్మ్ అండి. ఓకేనా? కస్టమర్ సాటిస్ఫై అయ్యాడా లేదా అనేది ఏమవుతుంది? నాన్ మానిటరీ టర్మ్ అవుతుంది. అసలు దాంట్లో మనీ ఇన్వాల్వ్ అవ్వదు. మీరు ఇచ్చే క్వాలిటీ అవ్వచ్చు, మీరు ఇచ్చే సర్వీసెస్ అవ్వచ్చు, ఇవన్నీ ఏమవుతాయి మీకు? నాన్ మానిటరీ టర్మ్స్ అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒక బిజినెస్ షట్ డౌన్ చేయాలా లేదా అనేటప్పుడు నేను మానిటరీ టర్మ్ ఏంటో చెప్పాను. ఓకేనా? అనవైలబుల్ ఫిక్స్డ్ కాస్ట్ కూడా రికవర్ అవ్వనప్పుడు నేను ఏం చేస్తాను? షట్ డౌన్ చేయాలనుకుంటాను. ఓకేనా? మీకు ఆల్రెడీ ఫార్ములా ఉంటుంది కదా, అనవైలబుల్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్. షట్ డౌన్ పాయింట్ అండి. షట్ డౌన్ పాయింట్ ఫార్ములా ఐడియా ఉందా? షట్ డౌన్ పాయింట్ షట్ డౌన్ ఏ టైంలో షట్ డౌన్ చేయాలి మళ్ళీ చెప్పండి. ఓకే, ఏం పర్లేదు. బ్రేక్ ఈవెన్ పాయింట్ అవ్వకపోతే షట్ డౌన్ చేస్తావా? అప్పుడు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏంటి, షట్ డౌన్ పాయింట్ ఏంటి? టెల్ మీ చూసి చెప్పండి, చూసి చెప్పాలి. ఎవరు రాశారు? నేనా? కాదు. ఏంటండి వినపడట్లేదండి, కొంచెం గట్టిగా. అవును, అది చెప్పారా? అది కాదు నాకు కావాల్సిన మాట. క్విక్ నోట్స్ అసలు మనం రోజు రోజుకి మారిపోతున్నాయా లేకపోతే ఏంటండి సిచ్యువేషన్? లాస్ట్ టైం కూడా ఇది రాసాం కదా మనం. ఆ, మరి అయినా ఏంటి? ఓకే, ఇప్పుడు నేను ఒక బిజినెస్ పెడుతున్నానండి. ఓకేనా? బి- నేను నీకు డయాగ్రామ్ వేసి చూపిస్తాను. ఆన్లైన్ లో వాళ్ళకి వినపడుతుంది కదా? ఓకే. ఓకే, ఇప్పుడే మెసేజ్ చేస్తారా? నైస్. చూడండి ఇది పెట్టారు. బ్రేక్ ఈవెన్ ఇస్ ద పాయింట్ వేర్ దెర్ ఇస్ నో లాస్ అండ్ నో గెయిన్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ వద్దు నాకు నేను అసలు బ్రేక్ ఈవెన్ గురించి నేను మాట్లాడట్లేదు ఇక్కడ. ఓకే, నేను ఇక్కడ బ్రేక్ ఈవెన్ గురించి మాట్లాడట్లేదు. నాకు బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే నాకు తెలుసు. నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది షట్ డౌన్ పాయింట్ అంటే ఏంటని అడుగుతున్నాను. ఇది ఒక బిజినెస్. ఓకేనా? టైం జీరో అనుకుందాం, అంటే ప్రొడక్షన్ జీరో ఉంది. ఓకేనా? ప్రొడక్షన్ స్లోగా రాస్తారు. ఇక్కడ టైం అండి. టైం జీరో అంటే ఏంటి? ఇప్పుడే అనుకున్నాను నేను స్టార్ట్ చేయాలి అని. సో ప్రొడక్షన్ ఏమవుతుందండి?
ప్రొడక్షన్ ఏమవుతుంది, ప్రొడక్షన్ ఎలా ఉంటుంది, జీరోగా ఉంటుంది. ఓకేనా, అంతేనా, అన్ని జీరో ఈ టైంలో. ఓకేనా, ఇప్పుడు నేను ప్రొడక్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నాను, చిన్నగానే అనుకోండి, లేకపోతే అంటే మీకు ఒక మీడియం సైజ్ లో మాట్లాడుకున్నా కానీ ఫస్ట్ నేను ఏం ఇంకర్ అవ్వాలి, ఫిక్స్డ్ కాస్ట్ ఇంకర్ అవ్వాలి. ఓకేనా, ఆ ఫిక్స్డ్ కాస్ట్ లో కూడా ఫస్ట్ కాస్ట్ ఏం ఇంకర్ అవుతాను నేను, ఫస్ట్ నేను ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే నాకు ల్యాండ్ కావాలి. ఓకేనా, ఇంతవరకు ల్యాండ్ కాస్ట్. ఓకేనా, అర్థమవుతుందండి. అండ్ తర్వాత ఏంటి, మెషినరీ పర్చేస్ చేయాలి. ఓకేనా, మిషనరీ కాస్ట్ అయింది. ఓకే, ఇంకా ఇంకా ఏం కావాలి, ఇంకా ప్రొడక్షన్ జీరోనే, నాకు ఇంకా ప్రొడక్షన్ పెరగలేదండి, నాకు ప్రొడక్షన్ ఇంకా రాదు కదా. అంటే నేను రా మెటీరియల్ పర్చేస్ చేసేటప్పుడు నేను ఏం చేయలేను, ప్రొడక్షన్ చేయలేను, అంతే కదా. గాల్లో నుంచి ఏం చేయగలను, లేదు కదా. మిషనరీ కొన్నంత మాత్రం నాకేం, ఇప్పుడు పాప్కార్న్ పాప్కార్న్ ఉందండి, మీరు అవి వేస్తే తప్ప, కార్న్ ఫీడ్ చేస్తే తప్ప పాప్కార్న్ రాదు. మిషనరీ కొంటే సరిపోదు, ఓ ఎల్ఈడి లైట్లు పెట్టినా కూడా ఏం పాప్కార్న్ రాదు బయటకి, అంతే కదా. సో మీరు ఇప్పుడు పాప్కార్న్ షాప్ పెట్టాలనుకున్నారండి, ఏదైనా సమ్ బిజినెస్. ఓకే, సో ఫస్ట్ మీరు ఏంటి, ల్యాండ్ ఒక రూమ్ తీసుకోవాలి. ఓకేనా, ఆ రూమ్ తీసుకొని ఏం చేయాలి, పాప్కార్న్ మషిన్ పెట్టుకోవాలి. ఓకేనా, ఇంకా ఏం చేయాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఫిక్స్డ్ కాస్ట్లు అయిపోతాయి. సమ్ అదర్ ఫిక్స్డ్ కాస్ట్లు ఏమన్నా ఉంటే అవి అవి మీరు బేర్ చేసుకుంటారు. ఓకేనా, అంటే ఏంటి, ఆ ఫ్లోర్ మొత్తాన్ని నీట్ గా డిజైన్ చేసుకోవడమో, లేకపోతే ప్రొడక్షన్ సంబంధించింది ఏం కాదు. ఓకేనా, బట్ సమ్ జీరో జీరో అంటే మీ ప్రొడక్షన్ జీరోనే ఉంటుంది, బట్ సమ్ ఎక్స్ట్రా ఫిక్స్డ్ కాస్ట్ మీరు ఇంకర్ అవుతూ ఉంటారు. ల్యాండ్ మొత్తం ఫ్లాట్ గా చేసుకోవడం, లేకపోతే ఏదైనా డిజైన్ చేసుకోవడం, పెయింట్లు వేసుకోవడం. ఓకేనా, ఇవన్నీ ఏంటి, వేరియబుల్, ఇవన్నీ వేరియబుల్ కాదండి, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ కాస్ట్లే. ఓకేనా, సో శాలరీస్ ఇచ్చుకొని కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు ఎంప్లాయ్మెంట్ పెట్టుకోవడం, ఎంప్లాయీస్ ఫిక్స్డ్ శాలరీస్ ఒక 10,000 పర్ మంత్ ఇస్తాను, పాప్కార్న్ మిషన్ కాబట్టి 10,000 అంటున్నానండి. ఓకేనా, ఓకే, ఒక 20-30,000 ఇస్తున్నాను అనే సెన్స్ లో పెట్టుకొని ఒక ఎంప్లాయీస్ అలా పెట్టుకోవడం. ఓకేనా, 2-3 ఎంప్లాయీస్ పెట్టుకున్నాను ఇక్కడ, ఒక ఇద్దరు మెంబర్స్. ఓకే, ఇద్దరు ఎంప్లాయీస్ పెట్టుకున్నాను, సో దట్ ఇక్కడికి నాకు ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసాయండి. ఓకేనా, ఇది నా ప్రొడక్షన్ జీరో ఉన్నా కూడా ఏమైంది, కాన్స్టెంట్ గానే ఉంది, అంతేనా, కాన్స్టెంట్ గానే ఉంది. ఏమైంది, గీత ఏమైంది, మాయమైపోయింది. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్, ఇంతవరకు ఫిక్స్డ్ కాస్ట్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఏంటంటే నా ప్రొడక్షన్ ఏముంది, జీరోనే. ఓకేనా, బట్ ఇక్కడ నా టైం, ఇంతవరకు వెళ్ళేటప్పుడు నా టైం ఏమైందండి, టైం సంథింగ్ టైం అయింది. టైం అయితే సమ్ ఈక్వల్ టు ఎన్, అది ఎంతైనా కానీ టైం, అంతే కదా. టైం అయితే పెరిగింది, బట్ జీరో దగ్గర ఉన్నప్పుడు ఏం జరిగింది నాకు ఇక్కడ, టైం జీరో దగ్గర ఉన్నప్పుడు అప్పుడు నేను ఆపరేషన్ స్టార్ట్ చేశాను. ఓకేనా, సో ఈ టైం వచ్చేటప్పటికి ల్యాండ్ కొన్నాను, ఈ టైం వచ్చేటప్పుడు ఫిక్స్డ్ మిషనరీ తీసుకొచ్చుకున్నాను, ఈ టైం వచ్చేటప్పటికి ఏం చేశానంటే ఇద్దరు పర్సన్స్ ని రిక్రూట్ చేసుకున్నాను, అంతే కదా. టైం పెరిగే కొద్దీ వర్క్ చేసుకుంటూ వెళ్ళాను, బిజినెస్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాను. సో ఇంకా నేను ప్రొడక్షన్ చేయలేదు. ప్రొడక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నాకు, ఈ ప్లేస్ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది, అంతేనా. సారీ, ఈ పాయింట్ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ లైన్ ఎందుకు గీసాను చెప్తాను, ఆవేశపడి గీసాను. సరే, ఇక్కడ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ ఏం జరిగింది అంటే నేను కార్న్ సీడ్స్ ని తీసుకొచ్చుకున్నాను ఇక్కడ. సో నేను ఎంత కార్న్ వేస్తూ ఉంటే ఏమవుతుంది, నాకు అంత కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఒక ప్యాకెట్ పెరిగే కొద్ది ఏమవుతుంది నాకు, ఒక ప్యాకెట్ దగ్గర ప్రొడక్షన్ వస్తుంది, అంతేనా. సో ఒక ప్యాకెట్ నేను పాప్కార్న్ తయారు చేస్తే నాకు 1,000 రూపీస్ వస్తాయి అనుకున్నాను, 100 రూపీస్ ప్యాకెట్ చేస్తే నాకు 1,000 రూపీస్ వస్తాయని అనుకున్నాను నేను. ఓకేనా, సో నా ప్రొడక్షన్ పెరిగే కొద్ది ఏమవుతూ ఉంది, ఇది ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతూ ఉంది ఇక్కడ. ఓకేనా అండి, ప్రొడక్షన్ 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 ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇక్కడ వచ్చినప్పుడు ఒక ప్యాకెట్ ఖర్చు అయింది నాకు. ఓకేనా అండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, ఇంకో ప్యాకెట్ ఖర్చు అయింది. అర్థమవుతుందా, సో అలా అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాస్ట్, ప్రొడక్షన్ ఇలా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, సో ప్రొడక్షన్ కూడా పైకే వెళ్తూ ఉంది. అలానే కాస్ట్ కూడా ఏమైంది, ఇది కాస్ట్ అండి, ఇదే ప్రొడక్షన్ అండ్ ఇది కాస్ట్. ఓకేనా, టైం అనేది పక్కన పెట్టండి, ఇక్కడ నేను ఊరికే రెఫరెన్స్ కోసం తీసుకున్నాను అంతే టైం అనేది. ఓకేనా, ఇది ఎక్స్ కాస్ట్. సో కాస్ట్ అనేది ఏమైంది, కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సమ్ టైం ఏముంది, కాస్ట్ అనేది ఫిక్స్డ్ గానే ఉంది. ప్రొడక్షన్ ఎంటర్ అవ్వంత వరకు నాకేముంది, కాస్ట్ అనేది ఫిక్స్డ్ గానే ఉంది. సో ఇది టైం బేస్ చేసుకుని కాస్ట్ ఉంది ఇక్కడ. ఓకేనా, బట్ ఈ కాస్ట్ ఏంటి, ప్రొడక్షన్ బేస్ చేసుకొని ఉంది.
ప్రొడక్ట్ బేస్ చేసుకుని ఉంది. ఓకేనా? సో వీటిని నేనేమంటాను, ప్రొడక్షన్ పెరిగే ఏ కాస్ట్ ని వేరియబుల్ కాస్ట్ అని అంటారు. ఓకేనా? అలా కాకుండా స్టాండర్డ్ ఉండే వాటిని ఫిక్స్డ్ కాస్ట్ అని అంటారు. ఈ పాయింట్ నేనేమంటాను, ఈ పాయింట్ కూడా కాదు. మరి బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటి? సమ్ ఇక్కడెక్కడ ఉంటుంది బ్రేక్ ఈవెన్ పాయింట్, అంతేనండి? కాదా? మీరు చెప్పండి, నేను కాదా అంటాను, అవును అంటాను, చాలా అంటాను నేను. ఐడియా లేదా? సరే, నేను చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ సమ్ ఫిక్స్డ్ కాస్ట్ లింక్ అయ్యానా అండి? ఓకేనా? ఈ ఫిక్స్డ్ కాస్ట్ ఎక్కడ రికవర్ చేయగలను నేను? ఎక్కడ రికవర్ చేయగలను ఈ ఫిక్స్డ్ కాస్ట్ అన్నిటిని నేను? అర్థం కాలేదండి. అంతే కదా, నేను ఇప్పుడు నేను మిషనరీ కొన్నా, ల్యాండ్ కి రెంట్ కడుతూ ఉన్నా, ఏదైనా రూమ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాను కాబట్టి దానికి రెంట్ కడుతూ ఉన్నా, ఏం పే చేస్తూ ఉన్నా, ఇవన్నీ నేను ఎక్కడి నుంచి రికవర్ చేయాలి? నా బిజినెస్ ప్రొడక్షన్ నుంచే కదా నేను రికవర్ చేయగలగాలి. అంటే ఏంటి, వేరియబుల్ కాస్ట్ లో సమ్ పోర్షన్ ఆఫ్ ప్రాఫిట్ అయితే నా దగ్గర ఉంటుంది. అంటే ఓన్లీ ఈ పార్ట్ నేను కన్సిడర్ చేస్తే. ఓకేనా? సో ఇక్కడ ఉండే ప్రాఫిట్ దేన్ని రికవర్ చేస్తుందండి? ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ చేస్తుంది. ఓకేనా? సో ఏ పాయింట్ వరకు అయితే ఈ ప్రాఫిట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ అవుతాయో, అంటే నాకు వేరియబుల్ కాస్ట్ అవుతున్నాయి కదా, అంటే సారీ, ప్రొడక్షన్ చేస్తున్నాను కదా, ప్రొడక్షన్ చేస్తూ ఉన్నప్పుడు నేనేం ఇంకర్ అవుతున్నాను? వేరియబుల్ కాస్ట్ మాత్రం ఇంకర్ అవుతున్నాను. బట్ ప్రొడక్షన్ చేస్తూ ఉన్నప్పుడు నాకు రెవెన్యూ ఏమొస్తుందండి? సేల్స్ వస్తుంది. ఓకేనా? అర్థమవుతుందా? ఈ సేల్స్ అనేవి వేరియబుల్ కాస్ట్ తీసేస్తే ఏమొస్తుంది నాకు? ఈ సేల్స్ లో నుంచి నాకు సమ్ ప్రాఫిట్ వస్తుంది, ఏదో ప్రాఫిట్ అయితే వస్తుంది నాకు. ఓకేనా? ప్రాఫిట్ వస్తుంది కాస్ట్ ని తీసేయడం వల్ల. ఓకేనా అండి? సో ఈ ప్రాఫిట్ అనేది ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ అయింది అనుకుందాం, అప్పుడు బ్రేక్ ఈవెన్ పాయింట్ వస్తుంది. అర్థమవుతుందండి? ఈ వేరియబుల్ కాస్ట్ లో ఏముంటుంది నాకు? సమ్ పోర్షన్ ఆఫ్ ప్రాఫిట్ ఉంటుంది. ఓకేనా? ఈ ప్రాఫిట్ అనేది ఎప్పుడైతే ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ అవుతుందో ఆ టైంలో నేనేమంటాను? బ్రేక్ ఈవెన్ అంటాను. అంటే అక్కడ నాకు ఇంకా ప్రాఫిట్ అంటే లాస్ అనేది లేదు ఇంకా. అంటే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ చేసేసాను అని. ఫిక్స్డ్ కాస్ట్ మొత్తాన్ని రికవర్ చేసేస్తే ఫిక్స్డ్ కాస్ట్ మొత్తం రికవర్ చేశాను అనుకున్నాం. ఓకేనా? బట్ ఎక్స్ట్రా ఇంకేం లేదు, జస్ట్ రికవర్ చేశాను అంతే. ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఫస్ట్ నేను ఏది రికవర్ చేస్తానంటే వేరియబుల్ కాస్ట్ రికవర్ చేస్తాను. వేరియబుల్ కాస్ట్ దగ్గర మిగిలిందే నేనేం చేస్తాను? ఫిక్స్డ్ కాస్ట్ నుంచి రికవర్ చేస్తాను. ఈ రెండింటిని రికవర్ చేస్తే దాన్ని ఏమంటాను నేను? బిఈపి అని అంటాను, బ్రేక్ ఈవెన్ పాయింట్ అని అంటాను. అర్థమవుతుందా? సో ఇక్కడ నేను షట్ డౌన్ చేయను. ఎందుకు షట్ డౌన్ చేస్తాను? అక్కడ నేను షట్ డౌన్ చేయను. ఎందుకని? నాకేం లాస్ అయితే లేదు. నాకు లాస్ వస్తేనే కదా నేను షట్ డౌన్ చేయగలను అని. సరే, సేమ్ డయాగ్రామ్. ఓ గలవ అయిపోయిందా? ఓకే, కలర్ చేంజ్ చేసినా కనిపించేలా లేదండి ఇది. ఓకే, ఇక్కడ చూడండి. అంటే ఇప్పుడు ఈ పాయింట్ లో మీరు బ్రేక్ ఈవెన్ ఇస్తారా అని, ఈ పాయింట్ ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్ అని మాడుకున్నాం మనం. అర్థమవుతుంది? ఇక్కడ సమ్ వేరియబుల్ కాస్ట్లు కూడా ఉన్నాయండి. బ్రేక్ ఈవెన్ లో వేరియబుల్ కాస్ట్లు కూడా ఉంటాయి. అవి రికవర్ చేసి తర్వాత ఫిక్స్డ్ కాస్ట్ కూడా రికవర్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ లోకి వస్తాం మనం. ఓకేనా? సరే, ఇప్పుడు నేను షట్ డౌన్ చేయాలనుకున్నాను, బ్రేక్ ఈవెన్ కాదు, మూసేయాలి, బిజినెస్ షట్ డౌన్ చేసేయాలి నేను. సో ఇప్పుడు నేను షట్ డౌన్ చేసేయాలి అంటే ఏ పాయింట్ నేను షట్ డౌన్ చేయాలి? ఫిక్స్డ్ కాస్ట్ కూడా రికవర్ చేయకపోతేనా? నా పాయింట్ ఇది. ఇప్పుడు ఒక్క నిమిషం. బిజినెస్ అండి, ఏంటిది? ప్రొడక్షన్ కాస్ట్. ఓకేనా? ఇక్కడ ఎంత? ఒక్క నిమిషం, ఇక్కడికి ఫిక్స్డ్ కాస్ట్ లేదు, కొంచెం ఫిక్స్డ్ కాస్ట్. ఇంతవరకు ఫిక్స్డ్ కాస్ట్ ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటాయి, ప్రొడక్షన్ సంబంధం లేదు మనకి. ఓకేనా? ఓకే, ఇది కాస్ట్, అంటే కాస్ట్ కాబట్టి కాన్స్టెంట్ గా పెట్టాను. మీకు ఐడియా ఉందా అసలు ఎక్స్ యాక్సిస్ ఏమి ఎందుకు ప్రొడక్షన్ ఎక్స్ యాక్సిస్ ఎందుకు తీసుకున్నాను, కాస్ట్ అనేది వై యాక్సిస్ లోనే ఎందుకు తీసుకున్నాను? అసలు ఎక్స్ యాక్సిస్ లో ఎలాంటి వాల్యూస్ తీసుకుంటాం, వై యాక్సిస్ లో ఎలాంటి వాల్యూస్ తీసుకుంటాం? ఇది వై యాక్సిస్ ఏనా? ఇది ఎక్స్ యాక్సిస్ ఏనా? ఇది మీ టర్మ్ ఏం కాదు, మీ కామర్స్ టర్మ్ ఏం కాదు, బట్ జనరల్ నాలెడ్జ్ గా అడుగుతుంది. అసలు ఎక్స్ యాక్సిస్ లో ఏంది ఎలాంటి వాల్యూస్ తీసుకుంటాం, వై యాక్సిస్ లో ఎలాంటి వాల్యూస్ తీసుకుంటాం? ఎక్కడ? ఓకే, అవునా? అంతేనా? అదే నా రీజన్. మోనిటరీ టర్మ్స్ అనే కాదండి, ఎక్స్ యాక్సిస్ తీసుకుని, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఓకేనా?
మానిటరీ అని మీకు ఎందుకు అంటే అలా ఎందుకు చెప్తారు అంటే జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ కోసం చెప్తారు కానీ ఎక్స్ యాక్సిస్ లో తీసుకునేవన్నీ కాన్స్టెంట్ గా ఉంటాయి. ఎక్కువ కాన్స్టెంట్ గా ఉండే వాటిని ఎక్స్ యాక్సిస్ లో తీసుకుంటాం. ఎక్కువ వేరీ అవుతూ ఉన్నాయి అనుకోండి, ఎక్కువ వేరీ అవుతూ ఉంటాయి, ఓకేనా, వాటిని మనం ఏమంటాం అంటే వాటిని మనం వై యాక్సిస్ లో తీసుకుంటాం. ఓకేనా, కాస్ట్ కంటే ప్రొడక్షన్ అనేది ఎక్కువ వేరీ అవుతూ ఉంటుంది కాబట్టి ప్రొడక్షన్ ఎప్పుడు మనం వై యాక్సిస్ లో తీసుకుంటాం. మీరు అంటే ఇంక ఏది అంటే మీరు ఏం తీసుకుంటూ ఉన్నా వై యాక్సిస్ తీసుకునేవన్నీ ఏమవుతూ ఉంటాయి, ఎక్కువ వేరీ అవుతూ ఉంటాయి. అంటే ఈ రెండనే కాదు, మీకు ఇంకేమైనా గుర్తుంటే అది కూడా అలానే ఉంటాయి. ఓకేనా, ఎక్సైజ్ వైఎక్స్ తీసుకుంటే ఎక్సైజ్ అన్ని కాన్స్టెంట్ గా ఉంటాయి. అంటే ఎక్కువ కాన్స్టెంట్ నేచర్ లో ఉంటుంది, ఖచ్చితంగా కాన్స్టెంట్ ఉంటుందని కాదు. ఓకేనా, ఓకే, సరేలేండి. ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఇక్కడ ఉందండి, ఇది నేను రికవర్ చేయలేకపోతున్నా, ఈ అమౌంట్ నేను రికవర్ చేయట్లేదు. అంటే ఇప్పుడు రికవర్ చేయట్లేదు కదా అని చెప్పి నేను షట్ డౌన్ చేస్తాను. మీరు ఒక బిజినెస్ పెట్టారండి, ఇప్పుడు పాప్కార్న్ బిజినెస్ పెట్టారు అన్నాను. సో ఇప్పుడు ఒక మిషనరీ మీరు పర్చేస్ చేశారు, ఒక ప్లేస్ కొన్నారు, 2 ఎంప్లాయీస్ పెట్టుకున్నారు. ఓకేనా, సో అది కూడా మీరు రికవర్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు మీరు రికవర్ చేయలేకపోతే షట్ డౌన్ చేస్తారా, షాప్ తీసుకు వెళ్ళిపోతారా, అంతేనా? అసలు రిజల్ట్ జరగట్లేదేమో. ఇప్పుడు బ్రాడీపేట ఉందండి, ఇప్పుడు బ్రాడీపేట ఉంది, బ్రాడీపేట ఉంది, బ్రాడీపేటలో నేను ఇప్పుడు పాప్కార్న్ షాప్ పెట్టాలనుకున్నానండి. ఓకేనా, నేను పాప్కార్న్ షాప్ పెట్టాలి అనుకున్నప్పుడు నేను పెట్టాను అంటే నాకు ఏరియా దొరకలేదు, లేకపోతే మిషనరీ ఇవన్నీ నేను సెర్చ్ చేసి వచ్చేటప్పటికి నాకు ఏమైందంటే టైం జనవరి వచ్చింది. జనవరి 1 నేను స్టార్ట్ చేయాలనుకున్నాను. చూస్తే ఏమైందంటే అసలు బ్రాడీపేటలో మనుషులు లేదు. ఓకేనా, ఎగ్జామ్స్ అయ్యి వెళ్ళిపోయారు. డిసెంబర్ ఎండింగ్ లో అలా స్టార్ట్ చేశాను, జనవరిలో ప్రాపర్ గా స్టార్ట్ చేశాను. ఓకేనా, జనవరికి మిషన్ ఎంప్లాయీస్ అందరిని పెట్టుకున్నాను. చూస్తే మనుషులు లేరు బ్రాడీపేటలో. ఓకే, అంతే కదా, ప్రజెంట్ ఎగ్జామ్స్ అయిపోయి అందరికి వెళ్ళిపోయారు. సో పండగ దాటేసి వచ్చేదంటే పండగ దా ఐ మీన్ పొంగల్ అయ్యి తర్వాత వచ్చేంత వరకు ఎవరు రారు. మేబీ రిజల్ట్స్ వచ్చినా, సిఏ ఫైనల్ రిజల్ట్స్, సిఏ ఇంటర్ రిజల్ట్స్ వచ్చినా కూడా ఎవరు రాలేదు ఇంకా. ఓకేనా, సో నాకేం తెలుసు ఇక్కడ, పొంగల్ హాలిడేస్ తర్వాత ఖచ్చితంగా మనుషులు వస్తారు, పాప్కార్న్ బిజినెస్ క్లిక్ అవుద్దని తెలుసు నాకు. ఓకేనా, బట్ ప్రెసెంట్ అక్కడ జరగట్లేదు. ఇప్పుడు నేను తక్కువ టైం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇలా మాట్లాడట్లేదు, కానీ ఇన్ కేసు నాకు ఏప్రిల్ వరకు జరగదండి. ఓకేనా, ఏప్రిల్ వరకు జరగదు, బట్ ఏప్రిల్ తర్వాత చాలా బాగా జరుగుతుంది. బట్ ఏప్రిల్ వరకు నేను చాలా లాస్ బేర్ చేయాలి. ఫిక్స్డ్ కాస్ట్ నేను రికవర్ చేయలేకపోతున్నాను. అంటే నేను ఇక్కడ ఏం చెప్పాలంటే ఏ సినారియోలో మీరు షట్ డౌన్ చేస్తారని అడుగుతున్నాను, ఏ సినారియోలో షట్ డౌన్ చేయాల్సి వస్తుంది అని అడుగుతున్నాను. ఇప్పుడు మీరు షట్ డౌన్ చేయాలా లేదా, అసలు మీరు ఏ కన్సిడరేషన్ తీసుకుంటారని అడుగుతున్నాను. ఇదే మనం మాట్లాడుకుంటున్నాం. ఒక సిచ్యువేషన్ లో మీరు షట్ డౌన్ చేయాలి లేదా ఏమేమి ఆలోచిస్తారో అని అడుగుతున్నాను. నాన్ మానిటరీ కన్సిడరేషన్స్ ఏమి ఉన్నాయని అడుగుతున్నాను. షట్ డౌన్ కాస్ట్ అదేమవుతుంది, మానిటరీ కన్సిడరేషన్. షట్ డౌన్ కాస్ట్లు ఏమున్నాయండి, షట్ డౌన్ కాస్ట్, షట్ డౌన్ పాయింట్, షట్ డౌన్ కాస్ట్ అనేది ఏముంటుంది చెప్పండి. షట్ డౌన్ చేస్తే నీకు ఎంత కాస్ట్ అవుతుంది అలా ఏమవుతుంది, షట్ డౌన్ కాస్ట్ ఏముంటుంది. అనవిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ఉన్నాయండి, అది షట్ డౌన్ కాస్ట్. అనవిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏమేమి ఉన్నాయండి, రెంట్ లేదా, ఓకే, రెంట్, మషినరీ కాస్ట్, ఇవి అనవిడబుల్. ఓకేనా, నేను ఏం చేస్తాను, ఫస్ట్ నా బిజినెస్ జరగకపోతే ఆ ఎంప్లాయీస్ పక్కన పడేసి నేనే చేసుకుంటాను, అంతే కదండి. సో అవేంటి, నాకు అవైలబుల్ ఫిక్స్డ్ కాస్ట్లే, అవునా, అంతేనా. సో ఇంకా ఏం అవాయిడ్ చేస్తాను నేను, ఒకవేళ నా దగ్గర 2 మెషినరీస్ ఏమన్నా ఉంటే ఏం చేస్తానండి, ఒక మిషనరీ అసలు వర్క్ చేయించను, ఒక మిషన్ అసలు యూజ్ చేయను, పక్కన పెట్టేస్తాను, అంతేనా. సో నాకేమవుతుంది, అప్పుడు నేను ప్రొడక్షన్ తగ్గించేసుకుంటాను, నా ఎలక్ట్రిసిటీ ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఓకేనా, అండ్ ఇలాగా నేను ఏ అయితే అవాయిడ్ చేయగలను అవన్నీ అవాయిడ్ చేసుకుంటూ వస్తాను. ఓకేనా, ఇంకా నేను అవాయిడ్ చేయలేకపోతున్నాను అంటే అప్పుడు నేను షట్ డౌన్ చేసుకుంటాను. ఇదంతా మానిటరీ టర్మ్స్. సో ఇప్పుడు ఇక్కడ ఈ కాస్ట్ అన్ని నేను కన్సిడర్ చేశాను, ఇవన్నీ ఏంటి, అన్అవైడబుల్ అనుకున్నాను. ఇవి అన్అవైడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అండి. ఇప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఈ కాస్ట్లు మాత్రమే కన్సిడర్ చేస్తాను. ఇక నేనేం కన్సిడర్ చేస్తానంటే, నా పాయింట్ వినండి, నేను ఒకవేళ ఒకసారి కస్టమర్స్ లూజ్ అయితే, మళ్ళీ ఆ కస్టమర్స్ నాకు ఇంకా నా బిజినెస్ దగ్గర రారు అని నేను అనుకుంటే, ఇప్పుడు నాకు 1 lakh కస్టమర్స్ ఉన్నారండి అనుకుందాం. ఓకే, లేకుంటే బ్రాడీపేట మొత్తం అందరూ నా దగ్గరికి వస్తారు పాప్కార్న్ తీసుకోవడానికి. ఓకేనా, ఇప్పుడు నేను నా టైం బాగలేదు కదా, ఇక్కడ
ఎకనామిక్ కండిషన్స్ బాగాలేవు కదా అని చెప్పి నేను షట్ డౌన్ చేసేసాను అనుకోండి. తర్వాత నేను మళ్ళీ ఓపెన్ చేస్తే అంతమంది వస్తారా లేదా అనేది ఫస్ట్ నా డౌట్. అంతమంది రావడానికి ఎంత కాస్ట్ ఇవ్వాలి అడ్వర్టైజ్మెంట్ కి? అవునా కదా? అర్థమవుతుంది మీకు చెప్తుంది. సో ఎంతమంది కస్టమర్స్ మళ్ళీ నేను అట్రాక్ట్ చేయాలి, అందరు మళ్ళీ నా షాప్ కి రావాలి ఆఫ్టర్ 1 year అయినా 2 years అయినా, మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు షట్ డౌన్ చేసి. ఓకేనా? నాకు చాలా అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ అవుతుందా? అండ్ ఇంకా ఏమవుతుంది, నా మీద నమ్మకం పోతుందా, ట్రస్ట్ పోతుందా ఫస్ట్? ఇప్పుడు మీరు బయట చాలా షాప్ చూస్తుంటారండి. ఇప్పుడు మీరు టీకి వెళ్ళాలనుకున్నారు, ఓకేనా? టీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు రోజు షాప్ ఓపెన్ చేస్తుంటేనే వెళ్తారు, ఎంత టీ బాగున్నా కూడా. టీ బాగున్నా బాగలేకపోయినా మీకు కన్సిస్టెన్సీ ఉందనుకోండి షాప్ కి, మినిమం కస్టమర్స్ ఉంటారు మీకు. మీ టీ ఎంత బాగున్నా కానీ వాడు టీ తాగాలని హెడేక్ కోసం నీ దగ్గరికి వచ్చినప్పుడు టీ షాప్ లేదనుకున్నా, ఓకే, ఒక రోజు అడ్జస్ట్ అవుతాడు, పక్క షాప్కి వెళ్తాడు. రెండో రోజు పక్క షాప్కి వెళ్తాడు. మూడో రోజు చేంజ్ చేస్తాడు, నువ్వు ఓపెన్ చేస్తే పక్క షాప్కి వెళ్తాడు ఇక. అర్థమవుతుందా? అంతే కదా? సో కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది ఇక్కడ. అంటే ఒక కస్టమర్ని మళ్ళీ నేను తెచ్చుకోవాలి అంటే నాకు చాలా కాస్ట్ అవుతుంది. ఓకేనా? ఇవన్నీ ఏమవుతాయి, నాకు నాన్ మానిటరీ కన్సిడరేషన్స్ అవుతాయి. అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు నేను 2 months బిజినెస్ షట్ డౌన్ చేయాలి. 2 months తర్వాత నాకు బాగానే ఉంటుందని అనుకున్నాను నేను. ఓకేనా? ఇప్పుడు ఈ 2 months షట్ డౌన్ చేయాలా లేదా అని ఆలోచించాలి ఇక్కడ. డెసిషన్ తీసుకోవాలి. ఈ 2 months నేను షట్ డౌన్ చేయాలని డెసిషన్ తీసుకున్నప్పుడు ఈ 2 months నా దగ్గర నుంచి ఎంతమంది కస్టమర్స్ వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయిన కస్టమర్స్ షట్ డౌన్ చేస్తే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎంతమందిని నేను మళ్ళీ రిటర్న్ తీసుకోగలను కస్టమర్స్, ఎంత పర్సెంటేజ్, ఎంత డిగ్రీ ఆఫ్ కస్టమర్స్. ఓకేనా? అది ఇంకా ఎక్సెస్ గా ఉందనుకుందాం, అంటే కస్టమర్స్ రావడం అర్థమైపోయింది. ఓకేనా? దానికి మనకి ఒకవేళ కస్టమర్స్ మళ్ళీ రావాలి అంటే మనకు అయ్యే కాస్ట్ ఎక్స్ట్రా అయిపోతుంది. ఓకేనా? సో అది నేను కన్సిడర్ చేయాలి. అంటే అప్పుడు ఏం చేస్తాను, నేను షట్ డౌన్ చేయను అసలు. లాస్ వస్తే వచ్చిందిలే, రెంట్లు కట్టుకుంటా ఉంటాను అనుకున్నాను. అర్థమవుతుందా? లాక్డౌన్ టైంలో మోస్ట్లీ అందరూ అదే చేశారు. కస్టమర్స్ వెళ్ళిపోతే కష్టం కదా. సో ఏం చేస్తూ వచ్చారు, షాప్లు ఓపెన్ చేస్తున్నారు, కస్టమర్లు వచ్చినా రాకపోయినా రెంట్లు ఫ్రీగా కడుతూ వచ్చేసారు. ఎవరు షట్ డౌన్ చేయలేదు. మోస్ట్లీ షట్ డౌన్ చేస్తే ఏమవుతుంది, కస్టమర్ వెళ్ళిపోతారు వేరే దగ్గరికి, నువ్వు మళ్ళీ ఓపెన్ చేసిన దగ్గరికి ఎవరు రారు. దీని ఇంకా తీయలే ఎందుకులే అనుకుంటారు, ఇంకా అసలు సైడ్ వెళ్ళరు ఇంకా. అంతే కదా? అర్థమవుతుందా? సో ఇంకా ఏముంటాయి, మిషనరీ ఉంది. నేను ఏమనుకుంటాను అంటే ఒక మిషనరీస్ ఉంది ఇంకా నేను యూజ్ చేయొద్దు, షట్ డౌన్ చేయాలంటే ఏం చేయాలి, మిషనరీస్ ఆపేసేయాలి, ప్రొడక్షన్ ఆపేసేయాలి. అంతే కదా? సో నేనేం చేస్తాను, మిషనరీ అలా సడన్ గా స్టాప్ చేయడం వల్ల నెక్స్ట్ మళ్ళీ మిషనరీకి ఎక్స్ట్రా కాస్ట్ ఏమైనా బేర్ చేయాల్సి వస్తుందా నేను 2 months తర్వాత? ఓకేనా? అర్థమవుతుందా? మిషనరీ నేను స్టాప్ చేస్తే ఇంక మిషనరీ పనికి రాదు అనుకుంది. 2 months తర్వాత వర్కౌట్ అవ్వదు, ఇంకా మిషనరీ పంచాయతీ. ఓకేనా? ఇప్పుడు ఈ మిషనరీ పంచాయతీ అంటే నాకేమవుతుంది, ఎక్స్ట్రా కాస్ట్ అవుతుందా తర్వాత నేను తర్వాత చేసినా కూడా? సో ఇది రియల్ గా నేను మానిటరీగా ఎంటర్ అవుతున్నాను ఇక్కడ లేదు, అది ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను, నాన్ మానిటరీ కన్సిడరేషన్స్ లో ఆలోచిస్తున్నాను. అర్థమవుతుందా? సో నేను కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఏమవుతుంది, నాన్ మానిటరీ కన్సిడరేషన్స్ అవుతాయి. అంటే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ లో ఏముంటాయండి, క్వాలిటీ, టైంకి ఇవ్వడం. ఓకేనా? ఇవన్నీ ఏమవుతాయి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కిందకి వస్తాయి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంకా ఏముంటాయి మనకి, మానిటరీ టర్మ్స్ కూడా ఉంటాయి, కాస్ట్ కూడా పట్టించుకుంటాడు కస్టమర్. అంతే కదా? అంటే ప్రైస్ సెన్సిటివ్ అయితే ఏం చేస్తాడు, ప్రైస్ గురించి పట్టించుకుంటాడు, కన్సిడర్ చేస్తాడు. ప్రైస్ సెన్సిటివ్ కాకపోతే ఏం చేస్తాడు, ప్రైస్ గురించి పట్టించుకోడు. ఎంత కాస్ట్ అయినా మనకి ఫీచర్స్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఇంపార్టెంట్ ఫీల్ అవుతాడు. మోస్ట్ ఆఫ్ ది మన ఇండియాలో ఎవరు ఉంటారండి, మోస్ట్లీ ప్రైస్ సెన్సిటివే ఉంటారు. తక్కువకి ఇస్తే చాలు మనకి ఏదైనా. ఓకేనా? తక్కువకి ఇచ్చినంత మాత్రం తక్కువకి ఇస్తూనే ఉండాలి నువ్వు, అది ఇంకా దారుణం ఇక్కడ. ఒక్కసారి నువ్వు ప్రైస్ పెంచావు అనుకో అస్సలు ఒప్పుకోరు మనుషులు. అంటే ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఫస్ట్ ఇచ్చే ముందు అందరూ వద్దొద్దనే అంటారండి మన ఇండియాలో. పెన్షన్స్ ఇస్తూ ఉన్నా, లేకపోతే ఏది ఇస్తున్నా, గ్యాస్ సిలిండర్స్ ఇస్తూ ఉన్నా, అంటే అవేర్నెస్ కోసం మీరు ఎల్పిజి తీసుకోవద్దు ఫ్రీగా, మీరు బేర్ చేయగలరు కదా మీరు ఆ కాస్ట్ ని అని మోడీ అప్పుడెప్పుడో చెప్పినట్టున్నాడు. మీరు ఫోర్గో చేసేసేయండి, అంటే ఐ మీన్ దాన్ని ఏమంటారు, గివప్ ఇచ్చేసేయండి, ఫ్రీ ఎల్పిజిని తీసుకోవద్దు, డబ్బులు ఇచ్చే తీసుకోండి అని సంథింగ్ ఏదో ఇచ్చారండి. ఇచ్చే ముందు ఎవరైనా అలానే అంటారు, అంటే తీసుకునే ముందు వద్దులే నాకు, అంటే నేను కొనగలను కదా, నేను అంత ఐ మీన్ దాన్ని ఏమంటారు అంటే దారిద్ర్య రేఖ, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, సంథింగ్ జీడిపి. ఓకేనా? జీడిపి బిలో జీడిపి ఉన్న వాళ్ళకి కావాలి, మనకి ఎందుకులే అని చెప్పేసి నేను మనీ పెట్టి తీసుకుందాం అనే సెన్స్ నాకు ఉండొచ్చు. బట్ నాకు అలా కాకుండా 2 సార్లు నేను ఫ్రీగా తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు సడన్ గా స్టాప్ చేశారనుకో వర్కౌట్ అవ్వదు మైండ్కి.
అంతేనా? ఇప్పుడు మీ ఆటోలో కూడా చాలా సార్లు ఇప్పుడు స్టార్టింగ్ ఆటో ఎంత అండి బ్రాడీపేటలో? 8 రూపీస్ 10 రూపీస్ ఉండేదేమో. అంటే 2019 ఆ టైంలో 1920 ఆ టైంలో 10 రూపీస్ ఉండేది బ్రాడీపేటలో. ఒకవేళ నువ్వు ఇక్కడ నుంచి శంకరవిలాస్ లో దిగాలి అంటే 5 రూపీస్ చాలు. 5 రూపీస్ అయిపోయేది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి శంకరవిలాస్ దిగండి 10 ఇవ్వాలి. లేదా 10 లేకపోతే ఎక్కడ దిగితే 20 మినిమం కదండి. ఎక్కడ దిగినా 20 కదా ఇప్పుడు. సో స్టార్టింగ్ వాళ్ళు ఏం చెప్పుంటారు మీకు 20 రూపీస్ ఎందుకు చేశారని మీరు అడుగుంటారా? ఎందుకని 20 ఎందుకు ఇంత దూరం తక్కువ దూరం అని అడుగుంటారు. వాడు ఏం చెప్తాడు? డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, సారీ డీజిల్ రేట్లు పెరిగాయి, వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి ఏదో చెప్తాడు. రోడ్లు బాగాలేవు, గుంతలు ఉన్నాయి, డీజిల్ ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్తాడు. అంతేనా? తర్వాత గవర్నమెంట్ రోడ్లు వేసేస్తుంది. రోడ్లు చాలా సాఫీగా ఉంటాయి. ఇది తగ్గిస్తాడా 20? తగ్గించుడు. అంటే మనుషులు ప్రైస్ సెన్సిటివ్ ఇలానే ఉంటారు అనమాట. వన్స్ నీకు వచ్చి రెవెన్యూ కానీ, అంటే రెవెన్యూ నీకు 2 రకాలుగా ఉండొచ్చండి. నీకు కాస్ట్ తగ్గిన అది రెవెన్యూనే. నీకు మనీ వచ్చిన నీకు రెవెన్యూనే. సేల్ చేయంగా, ఓకేనా? అంటే సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ చేసి నీకు ఎక్స్ట్రా ప్రాఫిట్ వస్తుంది అనుకుందాం. ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. అదేమవుతుంది? నీకు రెవెన్యూనే. అలా కాకుండా సెల్లింగ్ ప్రైస్ అంతే ఉంది, బట్ నాకు అయ్యే కాస్ట్ తగ్గింది. అదేంటి? అది కూడా రెవెన్యూనే. అర్థమవుతుంది? ఎక్స్ట్రా రెవెన్యూ అంటే చెప్తుంది. ఎక్స్ట్రా రెవెన్యూ అంటే ఏంటండి? సెల్లింగ్ ప్రైస్ పెంచడం వల్ల మీకు వచ్చే ఎక్స్ట్రా ప్రైస్ పెరగడం వల్ల వచ్చే రెవెన్యూ, ఇన్కమ్ రెవెన్యూనే, ఎక్స్ట్రా రెవెన్యూనే. అలా కాకుండా సెల్లింగ్ ప్రైస్ అలానే ఉండి కాస్ట్ తగ్గించుకోవడం వల్ల వచ్చిన ఎక్స్ట్రా రెవెన్యూ కూడా అది కూడా రెవెన్యూనే. ఓకేనా? సో నేను ఈ ఆటో ఇలా చెప్పినప్పుడు ఏం చేశాను నేను? సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ చేయడం వల్ల వచ్చింది. అర్థమవుతుందా? కాస్ట్ ఏం పెరగలేదు ఇక్కడ. కాస్ట్ తగ్గినా పెరిగినా వీళ్ళు సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ చేయడం వల్ల వచ్చింది ఎక్స్ట్రా రెవెన్యూ. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటి? మీకు అయ్యే కాస్ట్లు తగ్గాయి. సెల్లింగ్ ప్రైస్ అలానే ఉన్నా కాస్ట్లు తగ్గాయి. అది ఏమవుతుంది? మీకు మీ రెవెన్యూనే అవుతుంది. అది ఎల్పిజి గ్యాస్ ఫ్రీగా ఇచ్చారనే సెన్స్ లో మాట్లాడుకున్నప్పుడు. అర్థమవుతుందండి? అంటే మీకు కాస్ట్ కొనుక్కుంటూ వస్తూ ఉన్నారు. అలా కాకుండా ఎల్పిజి ఫ్రీగా ఇస్తూ వచ్చారు మీకు. తర్వాత మీకు ఏమైంది? రెవెన్యూ ఆ ఫ్రీ కాకుండా మీరు ఖచ్చితంగా ఇప్పుడు కొనాలి అని చెప్పారు. అప్పుడు ఏమవుతుంది? మీకు కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. మీ రెవెన్యూ ఏమవుతుంది? ఎఫెక్ట్ అయిపోతుంది అప్పుడు. అర్థమవుతుందండి? అంటే 50 రూపీస్ సబ్సిడీ, 500 ఎంత అండి సబ్సిడీ? 1000 రూపీస్ ఇప్పుడు గ్యాస్ బయట కొనాలంటే మనం 850, ఐడియా లేదు అసలు. గ్యాస్ సిలిండర్ 1100, 850, 900 కొన్ని రోజులు ఉన్నాయా? అంత అంటే ఆ లెవెల్ ఆఫ్ ప్రైస్ మీరు పే చేసే చాలు ఒక గ్యాస్ కి అని చెప్పారండి. జనరల్ గా 1600 అవుతుంది. 50% గవర్నమెంట్ ఇస్తుంది, 50% మనం ఇవ్వాలి అనుకున్నాం స్టార్టింగ్ అలా ఉండేది. ఇప్పుడు అవి కూడా పెరిగాయి కాబట్టి 50-50 పెరిగింది. మేబీ 2000 అయ్యి ఉండొచ్చు బయట మనం కొనుక్కుంటే. మీరు బయట కూడా కొనుక్కోవచ్చు అండి, గ్యాస్ పట్టించుకోవచ్చు. అలా గ్యాస్ పట్టించుకుంటే మీకు కాస్ట్ అవుతుంది. 2015-16 ఆ టైంలో 1600 అలా ఉండేది. 1500 అలా ఉండేది బయట మనం పట్టించుకుంటే ఎక్స్ట్రాగా. ఓకేనా? సో దాంట్లో 50% గవర్నమెంట్ బేర్ చేసింది, 50% మనం బేర్ చేసుకోవాలి. అలా కాకుండా గవర్నమెంట్ కొంచెం తగ్గించింది. నేను 50 ఇవ్వలేను, 40 ఇస్తాను, లేకపోతే 30 ఇస్తానని. అప్పుడు నీ కాస్ట్ ఏమైంది? ఇంక్రీజ్ అయిపోయింది కదండి. మన కాస్ట్ ఇంక్రీజ్ అయిపోయింది కదా. వాళ్ళు ఇవ్వలేదు మనకి సబ్సిడీ. వాళ్ళు మన సబ్సిడీ ఇవ్వనప్పుడు ఏమైంది? మన కాస్ట్ ఇంక్రీజ్ అయిపోయింది. సెల్లింగ్ ప్రైస్ అంతే, బట్ మనకు వచ్చే కాస్ట్ ఇంక్రీజ్ అయిపోయింది అనవసరంగా. ఓకేనా? అర్థమవుతుందా? అంటే అంటే ఎలా చెప్తున్నానంటే, మీకు కొనేటప్పుడు కాకుండా మీరు గ్యాస్ ని బయట అమ్మేటప్పుడు లాగా ఆలోచించండి. ఆ సిలిండర్ బయట వాళ్ళకి అమ్ముతున్నారు అనుకుందాం, థర్డ్ పార్టీ. ఇప్పుడు మీకు 800కి వచ్చేది మీరు 1600కి అమ్ముతున్నారు, 1500కి అమ్ముతున్నారు. మీ సెల్లింగ్ ప్రైస్ అలానే ఉంటుంది. 1600 సెల్లింగ్ ప్రైస్ అంతా ఉంటుంది. బట్ మీకు సబ్సిడీ వస్తుంది కాబట్టి ఏం చేస్తున్నారు? మీకు 800 ప్రాఫిట్ వస్తుంది. సో గవర్నమెంట్ మీకు ఏం చేసింది? సబ్సిడీ కూడా ఆపేస్తుంది. సో మీరు 1200 మీరు పే చేసుకోవాల్సి వస్తుంది 16లో అనుకుందాం. ఓకేనా? సో గవర్నమెంట్ మీ దగ్గర 400 వస్తుంది అనుకుందాం. అప్పుడు మీకు ఏమైంది? రెవెన్యూ 1600, 1200 మీకు కాస్ట్ అయిపోయింది. కాస్ట్ పెరగడం వల్ల రెవెన్యూ తగ్గిపోతుంది, లేకపోతే కాస్ట్ తగ్గడం వల్ల రెవెన్యూ పెరుగుతూ ఉంటుంది. ఏదైనా ఏమవుతుంది? మీకు ఎక్స్ట్రా రెవెన్యూ గానీ మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. అసలు ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నాం? మనం నాన్ మానిటరీ టర్మ్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో షట్ డౌన్ పాయింట్కి వెళ్తూ ఉన్నప్పుడు మీరు ఈ ఒక్క డిసిషనే కాదు, ఏ డిసిషన్ తీసుకుంటూ ఉన్నా ఏం చేయాలి? మీరు ఫినాన్షియల్ టర్మ్స్ ని కన్సిడర్ చేయాలి, నాన్ ఫినాన్షియల్ టర్మ్స్ ని కన్సిడర్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు సబ్సిడీ ప్రొడక్ట్ యూజ్ చేయాలనుకుందాం, అది డెసిషన్ అండి. ఓకే? సబ్సిడీ ప్రొడక్ట్ యూజ్ చేయాలి అనుకుంటున్నప్పుడు మీరు మానిటరీ టర్మ్స్ లో మానిటరీ టర్మ్స్ లో ఏం పట్టించుకుంటారు? మీరు మానిటరీ టర్మ్స్ లో ఏం కన్సిడర్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు ప్రొడక్ట్ ఏ ఉందండి, ప్రొడక్ట్ ఏ అండ్ ప్రొడక్ట్ బి ఉంది. ఓకేనా? ఈ రెండు, ప్రొడక్ట్ ఏ, ప్రొడక్ట్ బి, ఈ రెండు ఈ రెండిట్ల నుంచి ఏం చేయొచ్చు అంటే మీరు ప్రొడక్ట్ ఎక్స్ ని తయారు చేయొచ్చు. ఓకేనా? దేని నుంచి అయినా మీరు ప్రొడక్ట్ ఎక్స్ ని తయారు చేయొచ్చు. ఓకే? బట్ ఏ బి ఈ రెండు ఏంటి అంటే
ఒక్కొక్కటి ఒక్కోలాంటి నేచర్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనండి. సో దేని ఐ మీన్ దేని నుంచి మీరు ప్రొడక్ట్స్ తయారు చేయాలి అనుకునేటప్పుడు మోడల్ టర్మ్స్ ఏముంటాయండి? మోడల్ టర్మ్స్ ఏముంటాయి? ఏ కాస్ట్ ఎంత, కాస్ట్ ఆఫ్ ఏ ఎంతో, అంతే కదా. కాస్ట్ గురించి పట్టించుకుంటాం మోడల్ టర్మ్స్ లో. కాస్ట్ ఎంత, ఏ ఎంత కాస్ట్, బి ఎంత కాస్ట్. ఏంటి బేసిక్ కాస్ట్ అంటే రా మెటీరియల్ కాస్ట్ అండి. బేసిక్ కాస్ట్ ఎంత చూసుకుంటారు. నెక్స్ట్ ఇంకేం చూస్తారు? ఇంకేమన్నా ప్రొడక్ట్స్ తయారవ్వాలంటే ఆల్టర్నేటివ్ ప్రొసెస్ ఏమైనా చేయాలా? అదే కదా చూస్తారు మీరు. ఆల్టర్నేటివ్ ఎక్స్ట్రా కాస్ట్ ఏమవుతుంది, ఇంకా ఎక్స్ట్రా కాస్ట్ ఏమైనా ఇంకా అవ్వాలా, అంతేనా? ఇంకా ఏం ఆలోచిస్తారండి మీరు? ఇంకేమో థింక్ చేస్తారు? ఈ రెండు సేమ్ మిషనరీలో తయారవుతుంటే పర్లేదు, అంటే కంపాటబుల్ గా ఒకే మిషనరీలో ఏ ప్రొడక్ట్ ఏ నుంచి ఎక్స్ తయారు చేయొచ్చు, అదే మిషనరీలో బి నుంచి ఎక్స్ తయారు చేయొచ్చు అంటే పర్లేదు, అంతేనా? అలా కాకుండా ఏకి సపరేట్ మిషనరీ కావాలి, బికి సపరేట్ మిషనరీ కావాలంటే మళ్ళీ మీ డెసిషన్స్ మారిపోతాయి, అంతే కదా. అంటే ఆ మిషనరీ కాస్ట్ ఎంత అవుతుందో చూసుకుంటారు, ఆ మిషనరీ లైఫ్ ఎంత చూసుకుంటారు. అర్థమవుతుందా? అండ్ ఒకవేళ ఏ ఎక్కువ కాస్ట్ అయిపోయింది రా మెటీరియల్, అప్పుడు మీరు ఏం కన్సిడర్ చేస్తారు? ఇంకా మీరు ఏం కన్సిడర్ చేస్తారు? మిషనరీ రీప్లేస్మెంట్ కూడా కన్సిడర్ చేస్తారు. అంటే మీరు తీసుకోవాల్సిన డెసిషన్స్ గురించి చెప్తున్నాను. ఇవన్నీ కన్సిడర్ చేస్తూ ఉంటారని చెప్తున్నాను. ఇప్పుడు ప్రొడక్ట్ ఏ కానీ ప్రొడక్ట్ బి కానీ సేమ్ మిషనరీ నుంచి వచ్చి సేమ్ మిషనరీ ఉందనుకో, ఉందండి. సేమ్ మిషనరీ ప్రొడ్యూస్ చేయగలం మనం ఎక్స్ ని, ఓకేనా? అప్పుడేం కన్సిడర్ చేస్తాం మనం? ఏ కాస్ట్ ఎంత, బి కాస్ట్ ఎంత, ఓకేనా? ఏ ఎంత రిఫైన్ చేస్తే ఎక్స్ వస్తుంది, బిని ఎంత రిఫైన్ చేస్తే ఎక్స్ వస్తుంది. ఆ రిఫైన్ కాస్ట్ ఎంత, అంతే కదా. ఆ ఎక్స్ట్రా కాస్ట్ ఎంత. అండ్ ఇంకా ఏంటి? ఏకి ఏమన్నా ఇన్స్పెక్షన్స్ కావాలి అంటే బికి ఇన్స్పెక్షన్స్ అవసరం లేదు, క్వాలిటీ సప్లయరే బి అనే అతను. బట్ ఏ ఇస్తున్న అతను అంత క్వాలిటీ సప్లయర్ లేకుంటే బయట అంత రేటింగ్స్ లేవు నాకు, ఓకేనా? సో దట్ నేను ఏం చేస్తాను ఇక్కడ? అక్కడ ఇన్స్పెక్షన్స్ చేస్తాను, ఎక్స్ట్రా ఇన్స్పెక్షన్ కాస్ట్ అవుతుంది నాకు, అంతేనా? అర్థమవుతుందా? సో రిలవెంట్గా ఉండేవన్నీ నేను కన్సిడర్ చేస్తూనే ఉంటాను. అర్థమవుతుందా? మోడల్ టర్మ్స్ అంటే ఏంటి? ఆల్ రిలవెంట్ కాస్ట్, ఓకేనా? అండ్ నాన్ మానిటరీ కూడా రిలవెంట్ కాస్ట్లే. నాన్ మానిటరీలో ఏం పట్టించుకుంటాను నేను ఇక్కడ చెప్పింది? ఏ బి రెడీ అవుతూ ఉన్నప్పుడు ఎక్స్ అనేది దేంట్లో ఎక్కువ క్వాలిటీ వస్తుంది, అర్థమవుతుందా? ఏతో ప్రొడ్యూస్ చేస్తే ఎక్కువ క్వాలిటీ వస్తుందా, బితో ప్రొడ్యూస్ చేస్తే ఎక్కువ క్వాలిటీ ఉంటుంది, అంతే కదా కన్సిడర్ చేస్తాను. అలా కాకుండా ఏది ప్రొడ్యూస్ చేస్తుంది, దేని నుంచి ప్రొడ్యూస్ చేస్తూ ఉన్న రా మెటీరియల్ ఏది యూజ్ చేసినా సేమ్ క్వాలిటీ వస్తుందండి. క్వాలిటీ అయితే సేమ్, అప్పుడు నేనేం కన్సిడర్ చేయాలి? నాన్ మానిటరీలో ఇంకేం చేంజెస్ లేనప్పుడు నేను అసలు నాన్ మానిటరీ కన్సిడరేషన్ చేయాల్సిన అవసరం లేదు కదా, అంతే కదండి. ఇప్పుడు నాన్ మానిటరీ థింగ్స్ లో వేరియన్స్ ఏం లేదు. అంటే ఏ అయినా ఒకటే, బి అయినా ఒకటే అన్నాను నేను. ఇప్పుడు ఒక పర్సన్ ని మీరు అపాయింట్ చేసుకోవాలండి ఒక వర్క్ కోసం, అతనికి శాలరీస్ అనేవి ఇప్పుడు ఎవరిని అపాయింట్ చేసినా సేమ్ శాలరీ ఇవ్వాలి అనుకున్నాను నేను. ఏని అపాయింట్ చేసినా సేమ్ శాలరీ, బిని అపాయింట్ చేసినా సేమ్ శాలరీ ఇవ్వాలి, ఓకేనా? అప్పుడు నేను ఏం కన్సిడర్ చేయను? మోడల్ టర్మ్స్ కన్సిడర్ చేయను నా డెసిషన్ లో. ఎవరిని అపాయింట్ చేస్తున్నా నేను 50,000 పే చేయాలనుకున్నప్పుడు అసలు అనవసరం నాకు, మానిటరీ అనవసరం. అప్పుడు నేనేం కన్సిడర్ చేయాలి? నాన్ మానిటరీ టర్మ్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాను. తన సర్టిఫికేట్స్, తను దేంట్లో సర్టిఫై అయ్యాడు, తన నాలెడ్జ్ ఎంత, తన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఓకేనా? తను ఎలా వర్క్ చేయించుకోగలడు, తను రావడం వల్ల బిజినెస్ కి అడ్వాంటేజెస్ ఏంటి, ఇవి నేను కన్సిడర్ చేస్తాను. నాన్ మానిటరీ మాత్రమే, తన ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఏంటి అవి కన్సిడర్ చేస్తాను. అలా కాకుండా ఇద్దరికి సేమ్ డిగ్రీస్ ఉన్నాయి, సేమ్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది అంటే నేను అప్పుడు ఏం కన్సిడర్ చేయాలి? శాలరీస్ లో ఏమన్నా డిఫరెన్స్ ఉంటే అవి కన్సిడర్ చేయాలి. అర్థమవుతుందండి? అలానే ఎక్స్ అనేది సేమ్ క్వాలిటీ వస్తుంది, ఏ ప్రొడ్యూస్ చేసినా బి ప్రొడ్యూస్ చేసినా సేమ్ క్వాలిటీ వస్తుంది అంటే నేను ఏం కన్సిడర్ చేయను ఇప్పుడు? నాన్ మోడల్ టర్మ్స్ లో దానికి క్వాలిటీ రిలేటెడ్ గా ఉండే మాత్రం కన్సిడర్ చేయండి, అంతేనా? నాన్ మోడల్ టర్మ్స్ లో ఇంకేమైనా డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయి అంటే ఏ తయారు చేస్తుంటే ఒక 10 యూనిట్స్ తర్వాత ఒక వేరియన్స్ వచ్చేస్తుంది అంటే ఏం జరుగుతుందంటే ఒక డిఫెక్ట్ వస్తుంది. ఏ యూజ్ చేయడం వల్ల ప్రతి 10 యూనిట్స్ కి ఒక డిఫెక్ట్ కూడా వస్తుంది, ఓకేనా? బి యూజ్ చేయడం వల్ల 20 యూనిట్స్ కు 30 యూనిట్స్ కు ఒక డిఫెక్ట్ కూడా వస్తుంది, ఓకేనా? ఆ డిఫెక్ట్ కూడా తర్వాత మళ్ళీ దాన్ని రికవర్ చేయొచ్చు, అంటే మీన్ దాన్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల మళ్ళీ దాన్ని ఏం చేయొచ్చు అంటే మళ్ళీ సేల్ చేయొచ్చు అనుకుందాం. ఇవన్నీ కాస్ట్ గురించి పట్టించుకోవద్దు ప్రెసెంట్. బట్ ఈ వేరియన్స్ వల్ల క్వాలిటీ మళ్ళీ చేంజ్ అవుతుందా? అర్థమవుతుందా? సో రెండు కాస్ట్లు సేమ్ గా ఉన్నప్పుడు నేనేం కన్సిడర్ చేస్తాను? నాన్ మోడల్ టర్మ్స్ లో ఏమన్నా వేరియన్స్ ఏమన్నా ఉంటే దాంట్లో బెటర్ క్వాలిటీ ఉంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ దేని మీద బేస్ అయ్యిందో పట్టించుకుంటాను నేను.
అర్థమవుతుందా? సో డెసిషన్స్ అనేవన్నీ ఏమవుతూ ఉంటాయంటే నీకు రిలవెంట్ ఏది రిలవెంట్ మాత్రం అవన్నీ కన్సిడర్ చేయాలి. మానిటరీ టర్మ్స్ కన్సిడర్ చేయాలి, నాన్ మానిటరీ టర్మ్స్ కన్సిడర్ చేయాలి. అప్పుడే మనం డెసిషన్ తీసుకోవాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇంక్రిమెంటల్ కాస్ట్ ఉన్నాయండి. ఇప్పుడు ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే ఏంటి? మనం ఎలా చెప్పుకున్నాం ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే? అయ్యో టైం అయిపోయిందా? ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే ఏం చెప్పుకున్నాం? మన కెపాసిటీ ఇంక్రీజ్ అయిపోయిన ఐ మీన్ కెపాసిటీని దాటొచ్చు ఎక్సెస్ అయిన తర్వాత అప్పుడు మనకేమొస్తుంది? ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఏమవుతుంది? ఎక్స్ట్రా కాస్ట్ మనం ఇంక్రీజ్ ఐ మీన్ బేర్ చేయాల్సి వస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం? ఇంక్రిమెంటల్ కాస్ట్ అని అంటాం. అంటే ప్రొడక్షన్ కెపాసిటీ ఇంక్రీజ్ అయిన తర్వాత నీకు ఇంక్రీజ్ అయ్యే కాస్ట్. ఓకేనా? సో దీన్ని ఏమంటారు? సమ్ టైమ్స్ మళ్ళీ మార్జినల్ కాస్ట్ అని కూడా అంటారు. అంటే ఇన్సైడ్ ద కెపాసిటీ. ఓకేనా? ఇన్ ద కెపాసిటీలో మనం మాట్లాడుకుంటే దాన్ని వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్ అని అంటాను నేను. ఓకేనా? అవుట్ ఆఫ్ ద కెపాసిటీ నేను మాట్లాడుకునేటప్పుడు ఇంక్రిమెంటల్ కాస్ట్ ఈక్వల్ టు మార్జినల్ కెపాసిటీ అని అంటాను. అదే సారీ మార్జినల్ కాస్ట్ అని అంటాను. ఓకేనా? సో ఓకే అండి. ఇది మార్జినల్ కాస్ట్. ఈరోజు బుక్ ఓపెన్ చేయకుండా చెప్పుకున్నాం ఏదేదో. ఓకే. ఒక్క నిమిషం రికార్డింగ్ ఆఫ్ చేస్తాం.